హరిః ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యం సరస్వతీ దేవ్యై నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం. నిన్న మనం జన్మకర్మ నివారణలో శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి గురుదేవులు ఇస్తున్న సమాధానాలు చెప్పుకుంటూ ఆఖరిలో ఒక మాత, మరి నాకు భావరోగం అనేటువంటి ఈ రోగానికి మీరు ఏవే మందులు వాడుకోవాలి అని ఆ మందులన్నీ చెప్పారమ్మా. మరి ఈ మందులు కనుక నేను సేవిస్తే పథ్యం ఏమైనా చెయ్యాలా అని అడిగినప్పుడు, బ్రహ్మానుసంధానం అనేటువంటి అన్నం మాత్రమే తిను తల్లి, మరి శాఖపాకాలు ఏమన్నా తినొచ్చా అమ్మా అంటే అరటికాయ, అహింస అనే అరటికాయ, భూతదయ అనే బీరకాయ, ఓర్పు అనే వంకాయ అనే కూరలు తినొచ్చుమ్మా. ఇవి ముఖ్యము. ఇక దీనికి మనం తాలింపు కూడా వేసుకోవాలి. సత్యము, ధర్మము, దయ, శాంతి, శమము, దమము అనేటువంటి తాలింపులు వేసుకోవాలి అని చెప్తూ, గురూజీ ఆశ అనే అతిదాహం కూడా నేను భరించలేకపోతున్నాను, దీనికి కూడా ఏదైనా మంది ఇవ్వండి. ఆశట, అతిదాహం, ఇంత ఆశలు తీరుతూ ఉన్నా ఇంకా కావాలనే దాహం. అంటే తల్లి, వివేకమనే ఎష్టి మధుకమని ఒక మందు ఉంది, వివేకము. ఆ మందు వేసుకో. వైరాగ్యం అనేటువంటి అక్కలకర్ర, సుజ్ఞానం అనేటువంటి శుద్ధ జలం బాగా మరిగించుకొని పుచ్చుకో తల్లి. వివేకము, వైరాగ్యమును, సుజ్ఞానము. ఎంతసేపు వివేకంతో వైరాగ్యంతో ఆలోచిస్తూ సత్య జ్ఞానాన్నే, పరమాత్మ జ్ఞానాన్నే మననం చేసుకో. అప్పటికి నీకు ఈ ఆశ అనే అతిదాహం పోతుందమ్మా. తల్లి, అసంతృప్తి అనేటువంటి వాంతులు వస్తున్నాయమ్మా. ఎంత అనుభవించినా అసంతృప్తే కలుగుతోందమ్మా. అనుమానం అనే పెద్ద పిశాచం కూడా ఆవరించిందమ్మా. పైగా ఆత్మస్థితి, పరనింద, దూషణతో పడి కొట్టుకుంటున్నాను, నన్ను రక్షించండి. ఎంత అనుభవిస్తున్నా అసంతృప్తేనమ్మా. ఇంకా అనుమానం, నన్నే అంటున్నారేమో, నా గురించే చెప్పుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం అమ్మ. ఇక ఆత్మస్థితి, నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, మేము ఇంత మంచివాళ్ళం, మా ఆయనంత, మా అమ్మ ఆవిడింత, మా పిల్లలు అంతంత గొప్పవాడు, ఇంతంత గొప్పవాడు అనుకోవడం. ఇతరులని గాడిద గుడ్డు వాళ్ళకే ఉంది, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని చెప్పుకుంటూ ఉండడం. ఇగో ఇలాంటి జబ్బు కూడా నన్ను పట్టుకుందమ్మా. ఈ జబ్బు నుంచి నన్ను రక్షించండి తల్లి. శరీర పరిశోధన అనే సొంటి కొమ్ము వీడుటనే వీడుట, శరీర పరిశోధన అనే సొంటి, మర్మము వీడుట అనే మిరియాలు, పరమార్థతత్వం అనే పిప్పళ్ళు కలిపి సేవించుకో తల్లి. శరీర పరిశోధన అనేటువంటి సొంటి, శరీరాన్ని మాటి మాటికి పరిశోధన చేసుకో. మర్మమును వీడుట, మర్మమును వీడుట అంటే ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం, తన గొప్పల గురించి మాట్లాడుకోవడం, అబద్ధాలు ఆడుతూ ఉండడం, ఇటువంటి వీటిలన్నీ వదిలిపెట్టడం అనేటువంటి మిరియాలమ్మ. ఇక పరమార్థ తత్వమే సదా మననం చేయడం అనేటువంటి పిప్పళ్ళు. ఈ మూడింటిని అంటే శరీర పరిశోధన, మర్మమును వీడడం అంటే నోటితో ఒక మాట, మనసులో ఒక మాట పెట్టుకుని వ్యవహారం చేయడం. ఇక అదే కదా మరి, శరీర పరిశోధన చేసుకో. ఈ నోటితో ఒకటి మాట్లాడుతూ మనసులో ఒకటి పెట్టుకునేటువంటి మర్మం వదిలిపెట్టేయి. పరమార్థ తత్వం అనేటువంటి దానిని నిరంతరం మననం చెయ్యమ్మా. అలా చేస్తే పరమాత్మ నువ్వే అయి ఉన్నావు, నువ్వే నేను, నేనే నువ్వు అన్న జ్ఞానం నీకు కలుగుతుంది అని చెప్తున్నారు. శరీర పరిశోధన అనే సొంటి. శరీర పరిశోధన అంటే ఏమిటమ్మా? అది బానే ఉందిలే, దేహం నేను కాదు అనేసి ముక్క బానే ఉంది, ఇది అనిత్యం కాబట్టి ఇది సత్యం కాదు అన్నది డైరెక్ట్ గా మనం శరీర పరిశోధన చేసుకోవాలి. ఎలా చేసుకుందాము? ఈ గోరు మొదలు శిరస్సు వరకు నీ శరీరాన్ని చూసుకుంటురా. ఇదిగో ఇది వేలు, ఇది గోరు, ఇది నేనా కాదు కదా, ఇలా ప్రతి అంగాంగాన్ని చూసుకుంటూ వెళ్ళు.
నీ 2 పాదాలని 2 వేళ్ల దగ్గర నుంచి ఇక మరి మడమల దగ్గర నుంచి ప్రతి అవయవాన్ని ఒక్కొక్క దాన్ని ఇది నేనా? ఇది మరి ఒక్కొక్క దానికో పేరుంది కదా! ఉంది. ఒక్కొక్క ఆకారం కూడా ఉంది కదా! ఒక దానిలో ఒకటి లేదు కూడా. ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క ఆకారం ఉన్నది, ఒక్కొక్క పని చేస్తుంది. హ్మ్. ఇది ఈ వేలు ఇలా ఉంది, ఈ గోరు ఇలా ఉంది, ఈ వేలు ఈ పని చేస్తుంది, ఈ గోరు ఈ పని చేస్తుంది. ఇది నేనా? అంటూ నీ ప్రతి అవయవాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటూ వెళ్ళు. హ్మ్. వెళ్ళేసరికి ఎక్కడా కూడా దేనికి కూడా ఒకదానికి సంబంధం లేని పేర్లు, మరి రూపాలు, వ్యవహారాలు. గోరులాగా వేలుండదు. అవునా? మడమలాగా పిక్కుండదు, పిక్కలాగా మోకాలుండదు, మోకాల్లాగా తొడ ఉండదు. అవునా? తొడలాగా నడుము ఉండదు, నడుములాగా కడుపు ఉండదు, కడుపులాగా మరి ఛాతీ ఉండదు, ఛాతీలాగా చేతులుండవు, చేతుల్లాగా మెడ ఉండదు, మెడలాగా వీపు ఉండదు, మరి ముఖంలాగా శిరస్సు ఒకటి ఒకదానిలాగా ఒకటి ఉండదు ఏదీను. వేరు 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 ఆకారాలు, వేరు 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 పేర్లు, వేరు వేరు వ్యవహారాలు జరగబడుతున్న అనేక అనేక రకరకాల అవయవాలతో కూడిన ఒక పదార్థమే శరీరం. అన్ని తెలుస్తుంది ఇలా పరిశీలన చేస్తే. అది శరీర పరిశీలన అంటే ఒకలాగా ఒకటి లేదు. ఒకదానికి ఉన్న పేరు ఇంకొక దానికి లేదు. ఒకటి చేస్తున్న పని ఇంకొకటి చేయడం లేదు. కానీ అన్ని కలిపి ఒకటిగా ఉంది. పరిశీలన చూస్తే అన్ని వేరు వేరుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా నీ శరీరాన్ని వేరు వేరుగా చూసావా? లేదు, అంతా ఒకటిగానే చూసాను. ఒకటిగానే చూసి మరి ఒకటిగా లేదుగా. లేదు. మరి ఒకటిగా లేదని ఒకటిగా ఎలా చూస్తున్నావు? అనుకుంటున్నావు. దాన్ని వేరు భావనతో చూడాలన్న భావనే నీకు లేదు. లేదు. అలాగే ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడి శరీరం. ప్రతి ప్రాణి, ప్రతి ఆకారము, ప్రతి పేరు, ప్రతి వ్యవహారము, ఇన్ని మన అంగాలు అన్నీ వేరువేరు నామరూపాలు కలిగి వేరువేరు వ్యవహారాల కూటమి అయి ఉన్న ఈ శరీరం ఒక్కటే ఎలా ఉందో ఈ విశ్వమంతా ఈశ్వరుని శరీరం. మరి ఈశ్వరుడికి ఈ విశ్వం అనే తన శరీరం నందు భేదభావం ఉంటుందా? నీ శరీరం మీద నీకుంటే ఈశ్వరుడికి ఉంటుంది. మరి ఎందుకు లేదు? అన్ని భేదమే కదా. నీకు భేద దృష్టే లేదు నీ శరీరం మీద. ఇది శరీర పరిశీలన అంటే. అంతేకాకుండా ఈ శరీరము నువ్వు ధరించావా? శరీరం నువ్వా? నేను ధరించాను. నేను ధరించాను అంటావు, కానీ శరీరం నేనే అన్నట్టు వ్యవహారం చేస్తున్నావు. చెప్పినప్పుడేమో ధరించాను, నాకన్నా వేరుగా ఉంది. నేనే శరీరాన్ని అంటావు. ధరించావా? అదే నువ్వై ఉన్నావా అని చూసుకోవు. ఈ పుస్తకాలు వేదాంతాలు వినడం వల్ల శరీరం నేను ధరించానే గాని శరీరము నేను కాను. పాత వస్త్రాన్ని వదిలినట్లు కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఈ శరీరం పోతే ఇంకో శరీరాన్ని ధరిస్తాను అని శాస్త్రవాక్యాలు కూడా చెప్పేసుకుంటాం. కానీ మరి నీ వ్యవహారం ఎలా ఉంది? శరీరమే నీవైనట్లుగా ఉంది కదా. అవునా? పోని శరీరమే నువ్వు అనుకుందాం. అనుకుంటే సరే, నువ్వు కాలు చాపుకొని కూర్చున్నావు. శరీరమే నువ్వైతే కాలు ఇలా రా అంటే కాలు రావాలిగా. దగ్గరకు వస్తుందా? ఎందుకు రాదు? ఆ శరీరం కదలలేదు, మెదలలేదు, దానికదే దగ్గరికి రాలేదు, ముందుకు వెళ్ళలేదు. రావే అన్నావనుకో అది రావద్దు. మరి అది నువ్వే అయితే అది రావాలి కదా. మరి ఎందుకు రావడం లేదు? అది జడం. దానిని నువ్వు కదిపితే కదులుతుంది, కదలకపోతే కదలదు. కదలకపోతే తప్ప దానికదే కదిలే యోగ్యత దానికి లేదు. కాబట్టి అది జడం కదా. అది నీవు కదిపితే కదలగలిగేదే తప్ప దానికదే కదలగలిగేది కాదు. అవునా? కాలేమిటి, చెయ్యేమిటి, అంతే కదా. చెయ్యి ఇలా దగ్గరికి రా అంటే వస్తుంది ఏమిటి? రాదు. అలా దూరంగా పో అంటే పోదు. పోతుందా? పోదు. నేను చెప్తాను. మరి ఎందుకు పోదు? అదే నువ్వైతే పో అంటే పాలు, రా అంటే రావాలి. రావడం లేదే. అది వట్టి జడం, పరికరం.
అది నువ్వు దూరంగా పెడితే దూరంగా ఉంటుంది, దగ్గరగా పెడితే దగ్గరికి వస్తుంది. ఉం? ఉమ్, అసలు నిజంగా శరీరమే నువ్వైతే నీకు చెయ్యో కాలో వేరో కాలింది అనుకుందాం. ఉం? అప్పుడు దాన్ని నువ్వు పోవే అంటే పోవాలి. ఉమ్. పోతుందా? పోదు. అంతే, కాలింది కాలినట్టే అలా ఉంటుందంతే. ఉమ్, తెగింది తెగినట్టే అలా ఉంటుందంతే. పో అంటే పోతుందా? పోదు. ఉమ్, ఈ రకంగా నీ శరీరంలో ప్రతి అంగాన్ని నువ్వు పరిశీలించి చూసుకుంటే ఉత్తి జడమైన వస్తువు అక్కడున్న గరిట ఇక్కడికి రావాలంటే నువ్వు పట్టుకు తెస్తే వస్తుంది కదా, దానికి అదే రాగలుగుతుందా? రాదు, తీసుకురావాలి. అక్కడున్న కుర్చీ అయినా అంతే కదా. ఉమ్, అది ఎంతో ఇది అంతే అని నీ పరిశీలన వల్ల నీ శరీరాన్ని నువ్వు పరిశీలించి చూస్తే ముందు చెప్పుకున్నట్టుగా వేరు వేరు ఆకారాలతో, వేరు వేరు రూపాలతో, వేరు వేరు వ్యవహారాలతో కూడినటువంటి అనేక అనేక అంగాంగాల కూటమి శరీరం ఉమ్, కలిపి ఒకటిగా ఉంది. ఉమ్, దాన్ని ఒకటిగానే చూస్తున్నాను కానీ నేను వేరు వేరుగా చూడడం లేదు. ఉమ్. అవునా? అవును. చూస్తే అంతా వేరు వేరే, ఆ, కానీ ఎప్పుడో దీన్ని నేను వేరుగా చూడడం లేదు, కలిపే చూస్తున్నాను. ఉమ్, అది ఒకటి. తర్వాత అసలు ఈ శరీరం నేనా, నేను దీన్ని కలిగి ఉన్నానా అని పరిశీలిస్తే మాటకి నేను దీన్ని ధరించానే గాని ఇది నేను కాదు అంటామే కానీ వ్యవహారంలో ఇది మనం నేనుగానే ఉంటున్నాం. ఇప్పుడు పరిశీలించి చేస్తే మరి ఇది నేనా అని నీ ప్రతి అంగాంగాన్ని నువ్వు పరిశీలించి చూస్తే కాదు. ఉమ్, అది నీ ఆధీనంలో ఉన్న ఒక వస్తువే గాని నువ్వు అది కాదు అని తెలుస్తుంది. ఉమ్. ఇదే శరీర పరిశోధన అంటేను. ఈ పరిశోధన చెయ్యకుండా ఆ, కాదు. నేను దేహమును కాదు వస్త్రం ధరించినట్టు ధరించాను అంటే సరిపోతుందా మరి? అందుచేతనే శరీర పరిశోధన చెయ్యాలి. ఉమ్, అలాగే మర్మమును వీడుట. మర్మముని వేయడం అంటే ఏమిటి? ఈ శరీరం ఇలా ఉందా మరి, స్థూల శరీరం, దీని లోపల సూక్ష్మ శరీరం అని, స్థూల శరీరం యొక్క బండారం అంతా బయటపడింది కదమ్మా, ఉమ్, లోపల సూక్ష్మ శరీరం అనేటువంటి నేను అనబడే మనసు అనబడే పరికరం ఒకటి, అది కూడా పరికరమే. ఉమ్, దాని పరికరం అనం. పోని ఇది నేను కానండి, మరి నేనంటే నేనేనండి అని కదా అంటాం. ఉమ్, మీరు ఇంత బాగా చెప్పారమ్మా, నిజమే, ఇది నేను కాదు, ఆ కుర్చీలాగో ఆ బెంచీలాగో గరిటెలాగో ఇది ఉట్టి జడ పదార్థము, దీన్ని నేను కదిలిస్తుంటే కదులుతుంది, మెదిలిస్తుంటే మెదులుతుందమ్మా, ఇది నేను కాదు అని తెలిసింది. కానీ ఇప్పుడు ఈ నేను అనేటువంటి దాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం కదా, ఉమ్, అంతఃకరణని. ఉమ్, మరి ఇది నువ్వా అని చూస్తే మరి అదే నేను అన్నట్లుగా మనకు కొంచెం ఈ పరిశీలన వల్ల ఉమ్, మరి నా నేనే కదమ్మా ఇది నేను కాదని చెప్తోంది, ఇది నేను కాదమ్మా, ఆ, అది నేను. ఆ నేను ఇవన్నీ తెలుస్తున్నాయి కదమ్మా మరి, అవునా? అదే ఉమ్, మనసు, అదే సంకల్పము, అదే సూక్ష్మ శరీరము, అదే నేను అనబడే జీవుడు. ఉమ్, కాబట్టి అదే నేనమ్మా. నేనంటే కదా జీవుణ్ణి అని సమాధానం వస్తుంది. అంటే ఏమిటి మరి? నేను అంటే ఏమిటి అంటే నేనేనమ్మా, నేనంటే నేనే. మరి నేనంటే నేనేగా కాకుండా నేనంటే మేనుగా ఉన్నావు ఇప్పుడు దాకా. ఇప్పుడు నేనంటే నేను కాదు, నేనంటే నేనే అంటున్నావు. మరి అయితే నువ్వు నేనుగానే ఉంటున్నావా, నేనుగా అయిపోతున్నావా? లేకపోతే నేనుగా అవ్వకపోతే ఆ నేనెవరు అని పరిశీలించి చేసుకున్నప్పుడు ఈ నేను కూడా ఊడిపోతుంది జడమై. ఉమ్, అది సూక్ష్మ శరీర పరిశీలన వల్ల. ఉమ్, అప్పుడు సూక్ష్మ శరీరము కూడా ఒక జడ వస్తువులాగా పడిపోతుంది. అప్పటికి సూక్ష్మ శరీరం అన్న దాని వీటికి మర్మమే ఉంది. ఇంకా నేననే వాడి యొక్క అహంకారం ఈ శరీరం నేననుకున్న అజ్ఞానము ద్వారా చేయబడినటువంటి మరి లోక వ్యామోహ మమకారాలతో కూడితేనే మర్మాలు. ఉమ్, నోటితో ఒకటి, లోపల భావముతో ఒకటిను. ఈ స్థూల శరీరపు గుట్టు రట్టయ్యాక ఈ లోపల నేననే వాడి గుట్టును కూడా రట్టు చేసేస్తే అప్పుడిక మర్మము వీడును.
అవునా? అవును. అప్పుడు మరి ఇప్పుడు నేనెవరిని అన్నప్పుడు పరమార్థ తత్వము తెలుస్తుంది. హ్మ్. ఏమని తెలుస్తుందంటే ఉన్నది నేనే. నేను తప్ప అన్యమన్నదేదీ లేదు. ఈ శరీరము నేనుగా నాకు తెలియబడుతోన్నా ఉన్నది నేనే. ఈ మనసు నేనుగా తెలియబడుతోన్నా ఉన్నది నేనే. నువ్వు వేరు వ్యక్తిగా తెలియబడుతోన్నా నా నేను నాకంటే వేరుగా ఉండి నేనుగా తెలియబడుతోన్నా ఉన్నది నేనే. అది నేను కాదు. అలాగే నువ్వుగా రాధ అనేటువంటి ఒక రూపముగా నాకు తెలియబడుతోన్నా ఉన్నది నేనే. అనుకోవడం వల్ల రాధగా ఉంది. అనుకోవడం వల్ల ఈ వాణి అన్న శరీరం నేనుగా లేను. హ్మ్. అలాగే అనుకోవడం వల్ల నీ శరీరము రాధగా నాకు తెలియబడుతుంది. అలాగే ఇదిగో ఆ శరీరం అన్నపూర్ణగా తెలియబడుతుంది. మరొక శరీరము మరొకటిగా తెలియబడుతుంది. అవునా? హ్మ్. మరి ఉన్నది నేనే. ఉన్నది నేనే. నీవుగా కనపడుతున్నది నేనే. ఈ శరీరము నేనుగా అనిపిస్తున్నది నేనే. ఈ విశ్వముగా కనపడుతుంది నేనే. నేనే అంతగా, అంతా నేనేగా, ఉన్నది నేనే అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపానివి నీవే అయి ఉన్న అనుభవాన్ని అప్పుడు పొందుతావమ్మా అన్నారు అమ్మగారు. ఇప్పుడు చెప్పే నేనున్ను, వినే నేనున్ను అన్నవి 2 లేవమ్మా. కలిపి ఒకే ఒక్క నేను. అదే పరమాత్మ అని సరైనటువంటి రోగి యొక్క రోగాన్ని కనిపెట్టి, ఆ రోగానికి తగినటువంటి ఔషధాలను అమ్మగారు ప్రసాదించినప్పుడు దాన్ని చక్కగా సేవించినటువంటి శిష్యురాల యొక్క అనుభవం ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆవిడంటోంది, తల్లి మీ దయ వలన ఆ జ్ఞానమంతా నశించిందమ్మా. నేను నేననేది లేక అంతటా నిండిన పరమాత్మ ఒక్కడే అద్వయ పరబ్రహ్మమని తెలిసిపోయింది. నేను లేదు, నీవు లేదు, వాడు లేదు, అది లేదు, ఇది లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అక్కడా లేదు, ఎక్కడా లేదు. ఉన్నదంతా అద్వయమైన ఏకైకమైన సద్వస్తు అయిన పరిపూర్ణ పరమాత్మయే. పరబ్రహ్మము కన్నా అన్యము లేదు అన్న అమృతము అంది నేను ధన్యుడనయ్యానమ్మా అంటున్నాడు శిష్యుడు. అదే సత్యము. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్ అని అప్పుడు ఈ శరీర మర్మము, స్థూల సూక్ష్మ శరీరాల మర్మము తెలియబడేసరికి కారణ శరీరము లేకుండా పోయింది. పోయినప్పుడు ఉన్న సద్వస్తువేదో అదే ఏకైక పరిపూర్ణంగా అనుభవానికి వచ్చేసింది. కాబట్టి బ్రహ్మ విద్య తగినంత ధనమునకు దొరకదు. ఊరికే ధనం ఇస్తే బ్రహ్మ విద్య దొరుకుతుందా? దొరకదు. హ్మ్. దానిని దాచుటా సఖ్యము కాదు. ఎందుకో తెలియనా? అది ఎవరి తాత మూట కాదమ్మా. తాత మూట మా హక్కు అనడానికి ఎవరి తాత మూట ఇది? అదే. లావు పొట్టి చిన్న పెద్ద అనుటకు దానికి రూపమే లేదు. వ్యోమాతీతము. పిలిచినా పలుకదు. ఆకాశమున కంటే అతీతంగా ఉంది. హ్మ్. ఆకాశమునకు వస్తేనే శబ్దం వస్తుంది కాబట్టి పిలిస్తే పలకొచ్చు. హ్మ్. ఆకాశమును అధిగమించి ఉంది. అక్కడ ఆకాశం కూడా లేదు అంటే శబ్ద గుణము కూడా అక్కడ లేదు. లేదు. లేకపోవడం వల్ల పిలిస్తే అది పలకదు. హ్మ్. ఆడినా చూడడు. ఏవి జరుగుతోన్నా సరే అక్కడ చూడడు. ఎందుకంటే దానికి అతీతంగా ఉన్నాడు. హ్మ్. పాడినా వినదు. ఉమ్, హ్మ్. అప్పుడు ఏమైందన్నమాట ఆడడం అంటే వాయువు హ్మ్. హ్మ్. అతీతంగా ఉన్నాడు. ఇక పాడింది అంటే ఏమిటి? చెవి. ఉమ్, హ్మ్. కన్ను చెవి అయ్యాయి. చూడడం అంటే కన్ను కదా అయ్యింది. ఇక చెవి పాడినా వినడు, పెట్టినా తినడు నాలుక. హ్మ్. ప్రయాణము లేనిది, వాసనలు క్షీణించిన పరిపక్వత పొందిన గుణ గుణరహితునికి ఇదిగో సద్గురు కటాక్షమనే సజ్జోముక్తి లభిస్తుంది. ఇంకప్పుడు ఇంద్రియ విషయ జన్యమైనదేదీ లేనిదే అయిపోతుంది. లేకపోవడం వల్ల ఇంద్రియములు ఇక వాటి విషయములు, ఇంద్రియములకు ఆధారములైన పంచభూతములు, వాటి తత్వములు అధిగమించిపోయి ఉన్నావు.
అవునా? హ్మ్. ఆకాశమును అధిగమించి ఉన్నావు గనుక శబ్ద స్పర్శ అవసరం లేదు. హ్మ్. అవునా? అవును. వాయువుని అధిగమించి ఉన్నావు కాబట్టి స్పర్శతో పని లేదు. హ్మ్. అగ్నిని అధిగమించి ఉన్నావు కాబట్టి రూపముతో అవసరం లేదు. అలాగే నీటిని అంటే నీటిని అధిగమించి ఉన్నావు కాబట్టి రసముతో రుచితో పని లేదు. హ్మ్. అదే పృథివిని అధిగమించి ఉన్నావు కాబట్టి వాసనతో పని లేదు. పంచభూతములను అధిగమించినప్పుడు పంచతత్వములతో పని లేకపోవడం చేత పంచ ఇంద్రియముల అవసరమే లేకపోవడం వల్ల ప్రపంచమే లేదు. అవునా? ప్రపంచమును దాటి ఉన్నటువంటి నీ దివ్య స్వరూపమును ఈ ప్రయాణం వల్ల అంతర ప్రయాణం వల్ల ఈ వాసనలు ఒక్కొక్కటి విడిచిపెట్టబడి పరిపక్వతను పొందినటువంటి గుణరహితుడికి సద్గురు కటాక్షము చేత ఇప్పుడిక్కడే ముక్తి లభిస్తుంది. సర్వసంగ పరిత్యాగులకు దాన విక్రయాదులు ఎందుకమ్మా? ఏముంది అతీతుడికి? ఏం లేదు. ఏం చెయ్యాలి? అనవసరం. ఇదే గురు కీలకమంటే, ఇదే గురు రహస్యం అంటే. ఇక వాచా జ్ఞానాన్ని వదిలిపెట్టు. అహమనే పాముని అణగదొక్కిన తన అనుభవము, శాస్త్ర ప్రమాణము, గురువాక్యము అనుభవంలోనికి సరిపడిందా లేదా అని చూసుకో. ఈ అహంకారం అనే పాముని అణగదొక్కి ఉంచు. ఇప్పుడు చూడు, శాస్త్రజ్ఞానము, శాస్త్రం ఏదైతే ప్రమాణం అది గురువు చెప్పిన వాక్యము, నీ అనుభవము మూడు సరిపోయాయా లేదా అని యోచించుకో. ఆశ అనే పాశాన్ని తెంచుకో. అచలులగుటకు దీనిని రచించి తిని ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుని అందరూ అచలులై ఆనంద నిధులై ఉండాలని అందరూ దీన్ని రాయడం జరిగింది అంటుంది గురుదేవులు. అంటే ఆ పంచభూతాతీతమైపోయిన నీ దివ్య స్థితితో నువ్వు నిలిచి ఉండు. అదే పరిపూర్ణ పరబ్రహ్మ అనుభవం. కాబట్టి ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మహాత్ములైన పెద్దల వద్ద బ్రహ్మ విద్య నేర్చుకున్నటకు తగినంత ధనవంతులకే ఏర్పాట్లు గాని ధనహీనులకు గురు దర్శనం అవ్వడం లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో బాగా డబ్బులున్న వాళ్ళు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, లేని వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇక పేదలు తగినంత గురుదక్షిణ ఇవ్వలేకపోవట చేత గురువులు ధనవంతుని చేత పాద పూజలు నమస్కారాలు చేయించుకుంటూ ఉంటారు. ధనహీనుని చేత నమస్కార పూజలు పొందుటకు అర్హత లేదు అంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, మేము ధనవంతులు ఐశ్వర్యవంతులు అంతంత డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేమే ముందు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పాద పూజలు ఆశీర్వచనాలు పొందాలి, మాకు అందరికీ అయ్యాక అవకాశం ఉంటే చూడొచ్చు, మీరు ఏ ధనం లేకుండా వచ్చారు అని చెప్పి ఈ ధనవంతులు ఏం చేస్తారు, ధనహీనుడు పాపం గురువుని దర్శించుకొని ఆయన నుంచి బోధ విందాము అంటే వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. లోకం అలాంటిది కదా. మరి గురువుకి అది ఉందో లేదో తెలియదు కానీ గురువుని ఆశ్రయించి ధనవంతులు అనుకున్న వాళ్ళకి ఇది పోదు. అంటే ధనము లేని వాళ్ళని వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. పాపము అర్హత లేదు అంటారు. వారు పాపులు, వారి పాపము పోదు. నమస్కారం పెట్టించుకున్నందు వారి పాపము మాకు అంటునని అంటారు. పైగా కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, మిగతా వాళ్ళందరూ ధనహీనులు, వాళ్ళు ధనహీనుడుగా ఉన్నారంటే మరి గత జన్మల్లో వాడు దాన ధర్మాలు చేయలేదు కాబట్టి వాళ్ళు పాపులు, అటువంటి పాపుల చేత దండం పెట్టించుకుంటే వాళ్ళ పాపం మాకు వస్తుంది అనేటువంటి గురువులు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ధనహీనులు అంటే పాపాత్ములని అర్థం. ఎందుకంటే గతంలో దాన ధర్మాలు చేయలేదు కదా. కాబట్టి అటువంటి ధనహీనుడి వేళ ఏమైనా గురువుల దగ్గర దండాలు పెట్టుకుంటే వాళ్ళ పాపాలు వచ్చేస్తాయట వీళ్ళకి. మరి ధనహీనుడు ఇంకెప్పుడు ధనహీనులుగానే ఉండాలా? మరి ధనవంతులు కావడానికి కావాల్సిన చిట్కాలు తెలుసుకోకూడదా? తెలుసుకొని ధనవంతులు అవడానికి ప్రయత్నాలు చేయాలి కదా. చేస్తేనే కదా అధోస్థితి నుంచి వాళ్ళు ఉత్తమ గతికి వెళ్తారు. వెళ్ళడానికైతే గురువులను గొప్పవాడను ఆశ్రయిస్తున్నారు. మరి వారు పనికి రాని వారు అనడంలో ఏమైనా అర్థం ఉందా? నిజమైన గురువులు ధనహీనులను, ఆర్తులను, తపనతో ఉన్న వారిని వారికి వారే వెళ్లి పలకరించి వారికి కావలసినటువంటి జ్ఞాన బోధల్ని చేస్తారు. వాళ్ళ అర్హతలు
బాహ్యమైన అర్హతల్ని చూడరు నిజమైన గురువులు. అవును. వాళ్ళ ఆర్తి, వాళ్ళ తపన, వాళ్ళ బాధ గుర్తెరిగి వారు ఉన్న స్థితిని బట్టి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసిన చేయూతనిస్తారు. హ్మ్. వారినే సత్యగురువులను నమ్ము. మరి పాపము హరణము చేయుటకై తాము అవతరించామని ఇక ఆహ్, తాము అవతరించామనే మాట ధన ఆశ చేత మర్చిపోతారు. జ్ఞానం కలిగిందా పాపం? పాపంలో ఉన్న వాళ్ళని రక్షించడానికే మనం పుట్టాము. మనకింత జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా! దీన్ని పంచుదామని ముందు అనుకుంటారు. కానీ ధన ఆశ ఇప్పుడు ధనవంతుడి యొక్క ప్రభావాలకు లోనైపోతారు వాళ్ళు. హ్మ్. లోనైపోతే ధనహాస పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇక ఈ జ్ఞానాన్ని ప్రసాదించడం మర్చిపోతారు. హ్మ్. శరీర భ్రాంతి కలవారికి పాపము అంటున్న భయముంటుందమ్మా. శరీరం నేను అనుకున్న వాడికి పాపాలు అంటుకుంటాయి. హ్మ్. అవునా? హ్మ్. భయపడతారు. కానీ తాను అశరీరి, తను శరీరమే కాదు. హ్మ్. శరీరం అన్నది పరికరము అని తెలుసుకున్నాడనుకో, దానికి పాపాలు ఎలా అంటుతాయి దానికి? తనకి తెలుసుకోకూడదా? ఒకవేళ శరీరానికి గనక ఆ పాపం అంటుకుంటే కడిగేసుకుంటే పోతుందిగా. హ్మ్. బురదలో కాలు పెట్టవలసొచ్చింది మరి. కడిగేసుకుంటున్నావుగా. హ్మ్. అలాగే ఒకవేళ శరీరానికి అంటుకుంటే మన భావనే ఉండదు. నేను కాని వస్తువుకి ఏది అంటుకుంటే నాకేమిటి? హ్మ్. ఒకవేళ పోనీ నేను వాడుకుంటున్నాను గాబట్టి అంటే కడిగేసుకో. కదా! అంతే. దానికి వేదంలో కొంతమందికి ప్రాయశ్చిత్తాలని కొన్ని పనులుంటాయి. అవి కొంతమందికి ప్రాయశ్చిత్తాలని కొన్ని పనులుంటాయి. అవి చేసుకుంటారు. లేకపోతే కడుక్కోవడం భగవన్ నామంతో కడిగేసుకుంటారు. హ్మ్. జపంతో, ధ్యానంతో కడిగేసుకుంటారు. ఎందుకంటే మీరు ఏ అధికారంతో ఈ మాట చెప్తున్నారు అంటే ఒకసారి స్వామీజీ గారి దగ్గరికి శాంతాశ్రమంలో ఉండగా స్వామి సర్వేశ్వరానంద చాలా మంది వెళ్ళాం. చాలా మంది వెళ్లారు. ఏవేవో స్వామిని అడుగుతున్నారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు, తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతున్నారు. చెప్తున్న దానికి వాళ్ళు విపరీతంగా మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు. స్వామి విసుగు లేకుండా సమాధానాలు చెప్తున్నారు. చెప్పి 2 గంటలయింది నాయన మళ్ళీ రేపు పొద్దుగాల నుండి వెళ్ళండి అని వాళ్ళని పంపేశారు. హ్మ్. పంపేసి ఆఖరికి ఇద్దరు ముగ్గురో మిగిలాం. మిగిలిన తర్వాత స్వామి ఏమిటిది అన్నాను నేను. అమ్మా ఏం చేస్తాం? హ్మ్. ఇప్పుడు వారందరూ వచ్చి వెళ్ళారా? వారి యొక్క వాసనలు ఎవరిని వదలవమ్మా. అందుచేత వారు వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నిశ్చింతగా కూర్చొని గంటో 2 గంటలో జగన్మాత యొక్క నామాన్ని స్మరించడమో, లేకపోతే నా స్వరూపంలో నేను మునిగి ఉండడమో కాసేపు చేసుకోవాలి నేను. హ్మ్. అప్పుడే పరిసరాలు మరి ఈ దేహము మళ్ళీ స్వస్థితిని పొందుతాయి. మరి అటువంటి చోట ఉండవలసొచ్చింది. అదే. మీరు కూడా చక్కగా ఇంటికి వెళ్ళి మీకు వారి యొక్క ప్రభావం మీ మీద ఉండకపోవచ్చు. మీరేంటంటే ఏదో స్వామి బోధ కోసం వచ్చారు. నేను చెప్పిన బోధలే తీసుకువెళ్ళిపోతారు. హ్మ్. దాని నుంచి మీరు తీసుకువెళ్ళిపోయిన బోధల్ని మీరు మననం చేసేసుకోవడం వల్ల మీకు బాహ్య మలినాలు త్వరగా తొలగిపోతాయి. హ్మ్. కానీ వారి ప్రశ్నలు, వారి సమాధానాలు, వాళ్ళ భావాలు అవి అన్నిటితోటి కూడి నేను 2 గంటల సేపు ఉన్నాను గనక అక్కడ ఈ శరీరంతో నేను వెంటనే గంట, 2, 3 గంటల సేపు ఆహ్, అమ్మ ఉపాసకురాలు కదా ఆయన. హ్మ్. ఉపాసకుడు కదా! జగన్మాత యొక్క దివ్య స్మరణలోను నా స్వరూపమందు మునిగి ఉండడం చేత మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో నా పరమ పవిత్రతగా నేను నిలబడతాను. ఎందుకంటే ఈ గురుస్థానాన్ని లేకపోతే ఈ ఈ సాధువో, ఈ సన్యాసియో అనేటువంటి ధర్మంలో ఇవన్నీ ఉంటాయి. మన ఇంట్లో ఎలాగైతే కొన్ని అశుచి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇల్లు, ఒళ్ళు అంతా శుభ్రం చేసుకుని పవిత్ర జలం, గంగా జలం జల్లుకుంటాం కదా! హ్మ్. హ్మ్. అలాగా. హ్మ్. దానికుంటాయంటే ఆ దేహ ధర్మాలవి. అదే. అంచేత అలా చేసేసుకుంటారు తప్ప వాళ్ళు మీరొద్దు, మీరు పొండి, మీరు రావద్దు అని అనరు. హ్మ్. ఆడికి తగిన సమాధానాలు, తగిన విధంగా వాళ్ళకి అర్థమయ్యేలాగున చెప్పి తాము శుద్ధి చేసుకుంటారు. హ్మ్. అప్పటి వారికి అంటదు. అయితే సద్గురు సేవ చెయ్యలేని వారికి ఈ గ్రంథము ఒక్కటి మొదటి నుంచి చివరి వరకు చదివి ఆచరణలో పెట్టుకొని అనుభవంలో పెట్టుకుంటే భగవత్ కృప చేత బ్రహ్మ విద్య పొంది సుఖమును పొందవచ్చును. సద్గురువు లేరు. పోనీ సద్గురు సేవ చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళు కనీసం ఈ గ్రంథాన్ని, ఈ ఒక్కదాన్నే మొదటి నుంచి చదివి చివరి వరకు ఆచరణలో పెట్టుకుంటే, అనుభవంలో పెట్టుకుంటే భగవత్ కృప చేత
బ్రహ్మ విద్య పొంది హాయిని పొందవచ్చును. మరి ఈ గ్రంథం ఒక్కటి ఊరికే చదివేసుకుంటే సరిపోతుందా? వెనకాతల ఎన్ని ఎన్ని ఇప్పుడు చదివేసుకోవచ్చు మీరందరూ. ఎన్ని అంతరార్థాలు వస్తున్నాయి. హ్మ్. ఆ అంతరార్థాల మర్మాలు, రహస్యాలు గురు సేవ లేని వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలోనూ అందదమ్మా. తెలుస్తుంది. కానీ ఆచరణలో పెట్టుకోవడం కష్టమైపోతుంది. కానీ కనీసం తెలియజేస్తుంది కదా! హ్మ్. ఈ తెలుసుకున్న దాన్ని బట్టినా వాళ్ళు గురువుని వెతుక్కొని సేవించుకోగలుగుతారు. ఆశ హ్మ్. కలుగుతుంది అవును. గురువుని సేవించుకోవాలని. అంచేత భగవంతుని కృప మంచి గురువునిచ్చి ఈ బ్రహ్మ విద్య సారాన్ని అందిస్తుంది. అప్పుడు నువ్వు సుఖాన్ని పొందవచ్చు. సంతత ధ్యాన పరులై పలుకులేని పరమాత్మను పొంది ఈ జన్మతో కర్మ నశించి బట్టబయలైపోతారు. అంతే. పరమాత్ముడు అంటే పలుకు లేని వాడే పరమాత్మ. శబ్దరహితుడే పరమాత్మ. హ్మ్. హ్మ్. నిశ్శబ్దమే బ్రహ్మము. హ్మ్. అటువంటి పరమాత్మను పొంది ఈ జన్మలో ఈ జన్మతోటే కర్మంతా నశించిపోయి వారు బయలైపోతారు. ఆకాశ స్వరూపులైపోతారు. పరనింద, పరదూషణులు కాదిక్కడ. లోకో భిన్న రుచిః. ఎవరి పిచ్చి వారికి ఆనందం. హ్మ్. హ్మ్. ఈ గ్రంథము రచించిన వారికి అహం లేదా అని శంక రావచ్చు. ఈ ఈ ఈ రాసిన వారు ఉన్నారు కదా! వీరికి అహం లేదా అండి అని మీకు అనుమానం రావచ్చు. అయితే నేను అహం తగ్గించుకొనుటకు పట్టుదలతో నాకు 25 సంవత్సరాల నుంచి తగ్గించుకుంటూ వస్తున్నాను. ఆవిడకి 25వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఈ అహాన్ని తగ్గించుకున్నాను. హ్మ్. కాబట్టి చదివిన వారు, విన్నవారు కూడా నా వలనే మీరు ప్రయత్నం చేసి అహమును తగ్గించుకోవాలని ప్రోత్సహించడం కోసం ఈ గ్రంథం రాస్తున్నాను. హ్మ్. శాంతిని పొంది ఉండమని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. అహము తగ్గించుకుంటే ఎంత సుఖమును పొందుతున్నానో నేను స్వయంగా పొందాను గనక ఆ సుఖం పొందాలని మీ అందరి కోసం ఇది రాస్తున్నాను. అహం తగ్గించుకోండి మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసమే రాస్తున్నాను. శాంతిని పొందమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మేము సంసారంలో ఉన్నాము. మా వల్ల అవుతుందా? పుత్రమిత్ర కళత్రాదులతో ఉన్నాము. స్త్రీ పురుష జాతి కుల భేదాలతో ఉన్నాము. మాకు ఇదంతా బెడిసి కొట్టదా అమ్మా అంటారేమో. మతిపోతుందేమో దీనిలోకి వచ్చామంటే అన్ని వెర్రిభ్రాంతి కలుగుతుందేమో. అవన్నీ వదలండి. నేను కూడా సంసారంలోనే ఉన్నదానినే కదా! హ్మ్. నాకు ఇప్పటికీ తల్లిదండ్రులున్నారు. హ్మ్. నాకు 1984 సంవత్సరం నాటికి ముందు కొడుకు, కోడలు, మనుమలతో కుటుంబ అభివృద్ధిలోనే ఉన్నాను నేను కూడా. 1984 సంవత్సరంలో అప్పటికి నాకు కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళు అనే కుటుంబ అభివృద్ధిలోనే ఉన్నాను నేను కూడా. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులు పరమపదించారు. కాబట్టి సందేహము వేడండి. అహము లేకపోతే ఆటే లేదు. అహము లేకపోతే మాయే లేదు. అహము లేకపోతే మనసే లేదు. సంకల్పము లేనిదే సాధన ఎల్లాగండి అంటావా? గ్రంథము రచించుట ఎల్లాగండి అంటావా? ఈ గ్రంథములో చెప్పిన సుగుణములన్నీ ఒక్కని యందు ఉండుట చాలా అరుదు. హ్మ్. గ్రంథములో చెప్పిన దుర్గుణములన్నీ కూడా ఒక్కడి అందే ఉండవు. ఇలా అనేక సుగుణాలు చెప్పబడ్డాయి, దుర్గుణాలు చెప్పబడ్డాయి. హ్మ్. దుర్గుణాలన్నీ ఒకడి దగ్గరే ఉండి సద్గుణాలని ఒకడి దగ్గరే ఉండడం అనేది కుదరదు. హ్మ్. ప్రపంచంలో ఉన్న వారందరికీ అన్ని రకాల గుణాలు ఉంటాయమ్మా. హ్మ్. కనుక తనలో ఏ గుణంబులు ఏ టైంకి ఎలా పుడుతున్నాయి చూసుకో. ప్రపంచంలో ఉన్న వాళ్ళ గుణాలందరితో నీకేం పని? హ్మ్. నీలో ఏ గుణాలు ఏ టైంకు పుడుతున్నాయో చూసుకుని ఎవరికి వారే స్వయముగా దుర్గుణాలను తమకు తామే ఖండించుకోవాలి. హ్మ్. ఇతరులు దుర్గుణాలుంటే నీకెందుకు? నీలో ఉన్నాయా చూసుకో. హ్మ్. ఉంటే తొలగించుకో. హ్మ్. గుణరహితులగుటకు గుణ సహితనై అహములోనే రచించాను నేను. మీరందరూ గుణరహితులవ్వడం కోసం నేను గుణాలతో కూడిన నేను అన్న భావనతోటి ఈ పుస్తకం రాశాను. హ్మ్.
రాయడానికి కావాలిగా మరి. మరి కావాలి పరికరం. ఆచరణ లేని వాచా వేదాంతం అంతటా వ్యాపించి ఉంది మరి. కనుక ఆశ అహము వదిలితేనే గాని పాశం తెగదు అని నా అనుభవం ద్వారా నేను నిర్ణయించుకున్నాను. ఆశ అహము వదిలితే తప్ప ఈ జన్మ బంధపాసం వదలదు అని నిర్ణయించుకున్నాను. పాటలనగా పాటలనే రాగములో మనస్సు లయము పొందుటకు పాటలతో ఉన్నాయనుకో, పాట పాడుతున్నారనుకో, ఎందుకు పాడుతున్నారు? ఆ పాట రాగయుక్తంగా పాడితే మనసు లయిస్తుంది గనక. అవునా? ఆ పాటలు పాడుకోవాల్సిన పాటలు ఎందుకు? మనోలయం కోసమే మళ్ళీ వాళ్ళును. అంతే. అలాగే ప్రకృతి లక్షణాలు పారదోలడానికి గాని పెద్దల దూషణ కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రకృతి లక్షణాలు పారదోలడం కోసం చెప్తున్నానే గాని పెద్దల్ని దూషిద్దామని కాదు. బ్రహ్మతత్వము పొందమని ప్రోత్సహిస్తున్నానే కానీ ఉదర పోషణ చేయడం కోసం కాదు. ఏదో ఇంత బ్రహ్మజ్ఞానం చెప్తే నన్ను నేను పోషించుకోవడానికి, నన్ను నేను సుఖపెట్టుకోవడానికి, మీ అందరి నుంచి మన్ననలు పొందడానికి చెప్పడం లేదు నేను. ఇహము అహము కలిసి ఈశ్వర విలాసం అయిపోయింది ఇప్పుడు నాకు. ఇహము అంటే ఈ ప్రపంచం, అహము అంటే నేను, నేను అంటే అహము, ఇహము అంటే ఇది అని తెలియబడేది జగత్తు, అహము అంటే జీవుడు. రెండూ కలిసి ఈశ్వరుడు అయిపోయింది. ఇంకా భగవాన్ అదే చెప్పారు కదా. ఏమిటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు కలిపి ఒకటే. అవునా? అహము అంటే నేను, జీవుడు. మరి ఇదిగో ఇహము అంటే ఇది అని తెలియబడే జగత్తు. ఈ అహము ఇహము కలిస్తే ఈశ్వరుడు. అవునా? ఇక అహము ఇహము కలిసి మరి ఈశ్వర విలాసం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి శరీరమే ఇహము, ప్రాణశక్తే అహము. అవునా? పంచభూతాత్మక కదా శరీరము, ప్రాణశక్తి అహము, కదలికే అహము. శుభాశుభ మిశ్రమ మర్మం చేత మనమందరము ఉద్దేశించాం. శుభము అశుభము అని రెండిటి కలయికల చేత ఈ దేహం అన్నది పుట్టింది. అంచేత శుక్లశోణితములు యొక్క అంటులోనే వచ్చింది శరీరం. ఈ శరీరాన్ని అంటించుకున్నాం, ఇంకా జన్మవాసనలు అంటించుకుంటున్నాం. ఈ శరీరాన్ని అంటించుకున్నాం శుక్లశోణితాల అంటు చేత. సరిపోలేదు, ఇక జన్మ వాసనని ఇక ఈ ఇహంలో నుంచి అంటించుకుంటున్నాం. ఇహం అంటే శరీరం కదా, శరీరం నుంచి ఇంకా అంటించుకుంటున్నాం. కాబట్టి నవద్వార పురాన్ని నమ్ముతున్నాం, నడి సముద్రంలో కొట్టుకుపోతున్నాం. చెట్టు విత్తులతో ప్రకృతి పురుషులు వచ్చి శాస్త్రవాసనలని తాళాలు బాగా బిగించారు, కానీ తాళం తీయరే. ప్రకృతి పురుషుల రూపంగా విత్తనంలోంచి వృక్షం వచ్చినట్లు పరమాత్మలో నుంచి ఈ ప్రకృతి అనే ప్రపంచం వచ్చి మరి ప్రకృతి పురుషులు కలిసి శాస్త్రవాసనలనే తాళాలు చక్కగా బిగించుకొని కూర్చున్నారు. శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది, అందుకు చెప్పింది, ఇంక ఇదే కథలు. ఆ తాళాలతో చక్కగా బిగించుకుని మేము గొప్ప సాధకులుగా ఉన్నాము, గొప్ప సాధకులుగా ఉన్నాము, తత్వశాస్త్రాలని తెలిసిన వాళ్ళుగా ఉన్నామన్న తాళాలతో బిగించుకొని ఉన్నారే కానీ ఆ తాళము తీయరే. బంధించబడిన వాడు ఇనుప గొలుసులైతే ఏమి, బంగారు గొలుసులైతే ఏమి. అవునా? శాస్త్రవాసన అన్న తాళం అయితే ఏమిటి, లోకవాసన అన్న తాళం అయితే ఏమిటి, రెండు వాసనలే. బంగారు గొలుసులైతే ఏమిటి, విడుదల లేనప్పుడు, తీరా విలక్షణుడు కానప్పుడు, ప్రకృతి విలక్షణుడు కానప్పుడు ఎన్ని కర్మలు చేసినా ఒకటే. ఎన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తాడు వీడి తగలయ్యా. తగలెత్తే శరీరాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటారు. మరి వాడు ఎప్పుడు తగలబడతాడే? వాడు ఎప్పటికి తగలబడ్డి ఇంకా అలా తగులుకుంటూనే ఉంటాడు శరీరాల్ని. గురువే తగలబెట్టాలి. గురువుని నమ్మాలి, వాడి దగ్గరికి రావాలి, వాడి కాలు భరించాలి. గురువే చంపుతాడు. నన్ను ముట్టుకోవద్దు, ఊరందరి కథలు చెప్పండి, నా కథ మాత్రం చెప్పకండి. ఊరందరి తప్పులు చెప్పండి, నా తప్పులు మాత్రం చెప్పకండి అంటారు. అలా అయితే తగలబడ్డగా. వాడు తగలబడ్డానికి రాలేదు, తను గురువుని సేవించుకుంటున్నానని గంట కోసం వస్తాడు, మేము సత్సంగం వింటున్నామని గంట కోసం వస్తాడు.
మాయ మాయ మాయ. కాబట్టి ఎన్ని కర్మలు చేసినా ఒక్కటే. వాడి జ్ఞాని కాదు. శరీరం అనే పెట్టెలోని గుణములనే సామాన్ని బయట పడేయరా నాయనా. పడేయడం. అమ్మో ధనాలు లోపలున్నాయి. పెట్టా అలా పెట్టి విరిగిపోతే దానికి ఊడిపోయిన పుల్ల మొక్కలు కూడా దాచుకుంటే ఎప్పుడైనా అతికేసుకోవచ్చని. అయ్యో బాబోయ్! వినటానికే భయంకరంగా ఉంది. నిజమే కదా! మనం చేసే పనులు అవే కదా! ఏ ఒక్కటి పోతుందన్న భయమే. ఎవరికైనా ఇద్దామంటే భయం. ఎందుకన్నా పనికొస్తుందేమో పనికిమాలిన చెత్త పెట్టెలో పడేయడం, అది కుళ్ళు కృషించిపోవడం, ఆ తర్వాత బూడిదైపోవడం, పెంట మీదకి విసిరేయడం. ఏంటి తాపత్రయాలు? గుడాలనే సామాన్లు బయట పారేసినా ఇంకా తాళం ఎందుకు వెయ్యాలి? దానిలో ఏమీ లేవు. ఇంక తాళాలెందుకు? బీగాలెందుకు? ఏమక్కర్లే. అవసాన కాలములకు శరీరం అనే పెట్టె ఖాళీ చేసేస్తే ఇంక జన్మ ఎక్కడుంటుంది? ఆ శరీరం అనే పెట్టెలో ఏవేవి పెట్టుకున్నావో వాసనలు, పెట్టెను వదిలేసి అవి పట్టుకుపోతావు. అసలు ఇప్పుడు ఈ పెట్టెలో ఉన్నవన్నీ అవతల పడేయి. ఇక జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక రాదు కదా! అందుకే మరి జన్మకర్మ నివారణ అంటే. వేష భాషలనే పచ్చి వెలక్కాయ తినేవారికి కంఠగతమై వెనుకకు ముందుకు రాదు. వ్యతలు చెందుతారు. పచ్చి వెలక్కాయ ముక్క ఎప్పుడైనా తిన్నావా? లేదు. గొంతు పట్టేస్తుంది వగరుతోటి. అది ముందుకి గట్టిగా మాట్లాడడానికి మాట రాదు, మింగడానికి మింగుడు పడదు. వేష భాషలే పచ్చి వెలక్కాయలు తిన్నారమ్మా అందరూను. అందుచేత ఇహపరాలకి దూరులైపోతారు. ఇటు ఇహంలోనూ ఉండలేరు వాళ్ళు, పరాన్ని పొందలేరు. వేష భాషలనే వ్యాధి చేత తలంపులు బాగా పెరిగిపోయి ఏ వేషం వేసుకున్నాము, ఏ భాష మాట్లాడుతున్నాము, ఎంత గొప్పగా అలంకరించుకున్నాం, వాళ్ళకంటే గొప్ప నగలు వేసుకున్నామా లేదా, వీళ్ళకంటే గొప్ప చీరలు కట్టుకున్నామా లేదా, వాళ్ళకంటే విలువైన వస్తువుల దగ్గర ఉన్నాయా లేదా, ఇదే అదే వ్యాధి. ఆ వ్యాధి బాగా పట్టుకుంది వాళ్ళకి. దాని చేత తలంపులు ఇంకా ఇంకా పెరిగిపోయి తత్వ విచారణ నశించిపోయి తనువు భ్రమించిపోయి తలలెత్తి తిరుగుతున్నారమ్మా. తరంగాలకు చిక్కి తానెవరో మరిచిపోతున్నారు. ఇదంతా శివశక్తి సమ్మేళనముతోనే వచ్చింది. పరిపూర్ణుడు తాను అవ్వాలి గనుక విశ్వమును వదులు, విజ్ఞానమును పొందు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటున్నావు కాబట్టి ఇది అని తెలియబడే ప్రతి దానిని వదిలే. అప్పుడే నీకు మరి ఏది తెలియాలనుకుంటున్నావు అది తెలుస్తుంది. అప్పుడు విశ్వాన్ని వదులు, విజ్ఞానాన్ని పట్టుకో. పట్టుబడుపులు లేకుండా పరమాత్మతోనే లయించిపో. అంతే, పరమాత్మతోనే లయించిపో, ఇంకంతే. ఇక నీవు నిరంతరము ఈ మాయ, మా మనసుకి ఏదో వస్తూ ఉంటుంది, అది చెప్తుంది. సంసారంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఏవో ఈతి బాధలు ఉంటాయి, ఏవో మనసుకి వికారాలు వస్తూ ఉంటాయి. అవన్నీ వస్తూ ఉన్నప్పుడు దాని యొక్క వలలో పడిపోతూ ఉంటాం సంసారంలో ఎవరైనా సరే. అప్పుడు మనం ఆ వలలో నుంచి బయటికి ఎలా రావాలి అంటే, గురువు ఉన్నప్పుడు, మంత్రం ఉన్నప్పుడు వాడికి గురువు ఏమని చెప్తాడు అంటే, ఈ సంసారం అనేటువంటిది ఆ జగన్మాత యొక్క దివ్య శక్తే. నా మనసు కల్లకల్లోలం అయిపోతుంది, నా మనసు అక్కర్లేని విషయాల్లోకి వెళ్ళిపోయి ఇలా అలా ఊహించేసి కలత చెంది వికారాలు వస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ బయటపడలేకపోతూ ఉంటాను అంటే, అయితే బయటపడాలని నీకు ఉంది అంటే నీకు గురువో మంత్రమో ఉండే ఉండాలి కాబట్టి. కానీ ఆ టైంకి గుర్తు రాదు కదా. అందుకే నిరంతరము గురు వాక్యాన్ని, గురు మంత్రాన్ని మననం చేసుకుంటూ పో. అప్పుడు ఈ మనస్సు కలతపడుతుంది, మనసుకి బాధగా ఉంది, మనసుకి అక్కర్లేని ఆలోచనలన్నీ వచ్చేసి చిందరవందరగా ఉంది అని అంటున్నావు కదా. మనసుకి ఆ శక్తినిస్తున్నది ఎవరు అని ఆలోచించు. నీ లోపల ఉన్నటువంటి అఖండ శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాతే కదా నీ మనసుని పైకి లేపింది. లేపి ఆ మనసులో ఉన్న చెత్త చెదారాలన్నీ ఇప్పుడు నీకు చూపిస్తోంది. అవి చూసి నువ్వు భ్రమించిపోతున్నావు, భ్రమించి అల్లకల్లోల పడుతున్నావు. కాబట్టి నువ్వు
అల్లకల్లోడం పడ్డం మానేసి, అమ్మా మహాశక్తి మీరు లేపితే కదమ్మా ఈ మనసు లేచింది. మీరు రేవగొట్టారు కాబట్టి అది రేగి ఇలా విజృంభిస్తోంది. నాకు మీరు చేస్తున్న పనులు ఇవన్నీను, మీ పనులతో నాకేం పని? అమ్మా మీరే నాకు దిక్కు అని నీవు ఆ మూల శక్తిని గట్టిగా పట్టుకొనుండు. సరే సార్. ఉమ్. అంతే. నువ్వు నన్ను పట్టుకో నీ పనులన్నీ నేను చేసి నేను చేస్తాను. చెప్తున్నాడు కదా! అవును. నువ్వు నన్ను పట్టుకో నీ పనులన్నీ నేను చేసి పెడతానని. అవును. కాబట్టి ఆ మనసుని లేవగొట్టింది ఆవిడే కదా! ఉమ్. లేవగొట్టిన తర్వాత దానిలో ఉన్నవని రేగించింది ఆవిడే కదా! ఆవిడే. ఊరేగిందా నువ్వా? నీకెందుకే ఊరేగింపులు? ఊరేగి అల్లకల్లోలం అయిపోవడం ఎందుకు? ఏమో ఏ మహాశక్తి ఈ మనసుని లేపి దానికి శక్తినిచ్చిందో, ఆ శక్తే దానిలో ఉన్న నా అహంకార మమకార వాసనల్ని లేవగొట్టి ఇదిగో ఈ వింత చూపిస్తోంది. కాబట్టి నేను ఆ వింతల సంతలో పడి కొట్టుకోక్కర్లేదు. అమ్మా నువ్వే ఇదంతా చేస్తున్నావు. అమ్మా నీదేనమ్మా అంతా. కాబట్టి నాకు దీని నుంచి బయటపడేటువంటి శక్తి లేదు. ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు కాబట్టి నువ్వే చేసుకో. నాకు నీ పాదాలే శరణని ఆ మంత్రాన్ని గట్టిగా పట్టుకొనుండు. ఉమ్. నీ పనులన్నీ ఆ తల్లే చేసుకుంటుంది. అవునా? అవును. మరి నిన్నెందుకు ఆవిడ లేవగొట్టింది అంటే భగవంతుడు. ఉమ్. లేవగొట్టింది ఆయన. అవును. లోపల ఉన్నవన్నిటిని ప్రేరేపిస్తుంది ఆయన. ఇది ఆయనే. ఆ ప్రేరేపణ వల్ల తెలియబడుతున్నటువంటి ఈ మాయ నీదా? ఆ కాదు. బాధలు నీవా? ఉమ్. ఎలా అవుతాయే? కాదు. మరి నీది నేను ఈ బాధల్లో ఉన్నాను, నాకు ఈ ఈ మానసిక వ్యధలు వస్తున్నాయి, నేను అల్లకల్లోలం అయిపోయాను, అస్సలు స్టెబిలిటీయే లేకుండా అయిపోయాను అని అనుకుంటున్నావు. నువ్వా? కాదు. కాదు. ఏదైతే ఈ మనసు అనేటువంటి బీజాన్ని లేవగొట్టి దానిలో ఉన్న వాసనలు అనేటువంటి తలంపులు అనేటువంటి ఈ వృక్షాన్ని ఇంత ఇంత చేసి చూపిస్తోందో ఉమ్, ఉమ్. ఆవిడిది కదా ఇదంతా. అవును. ఉమ్, కాబట్టి అమ్మ నాకెందుకు, నువ్వు లేపావు ఇవన్నీ కల్పించి దాన్ని గిరగిరా తిప్పి చూపిస్తున్నావు. నాకెందుకమ్మా, నీ పని నువ్వు చేసుకో. నిన్ను మాత్రం నేను గట్టిగా పట్టుకుని ఉంటాను. ఇదేది నేను కాదు, నాది కాదు అని నిశ్చింతగా ఉండు తల్లి. నీకెందుకే? ఎందుకు? నీకు నువ్వుగా లేవగలవా? నీ మనసును కూడా లేపింది ఆ మహాశక్తే కదా, ఆ పరమాత్ముడే కదా. ఆ లేపి ఇదిగో నీ మనసులో ఉన్న భావాల్ని రేపుతున్నవాడు వాడే కదా, ఉమ్. ఈ ఊరేగింపులు చేస్తున్నవాడు వాడే కదా. వాడే లేపుకొని వాడే రేపుకొని వాడే తిరుగుతున్నాడు. నీకెందుకు? కాబట్టి ఆమె పని ఆవిడ, దానికి అమ్మ మంత్రంలే, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. నువ్వెందుకు నేను నాది నాది అనడం? అమ్మా నువ్వేనమ్మా నీదేనమ్మా నువ్వేనమ్మా నీదేనమ్మా అని హాయిగా నిశ్చింతగా నీ లోపల నువ్వు ఉండు. ఇక చింతలన్నీ మరి ముగ్గిన చింతకాయలా రాలిపోవా? రాలిపోతాయి. ఆ అమ్మా అందుకేనమ్మా గురువు యొక్క మర్మం, గురువు యొక్క ఆ మాట, గురువు యొక్క బోధ ఎంత భయంకరమైనటువంటి విషమ పరిస్థితుల్లో నుంచైనా లేవగొడుతుంది. అందుకే మా మా పిన్నమ్మ అస్తమాను ఫోన్ చేసి అమ్మతో మాట్లాడవే అని 100 సార్లు చెబుతోంది. అందుకని నేను వెంటనే మీకు ఫోన్ చేశానమ్మా, ఎంత గొప్ప సందేశం ఇచ్చారో అంది. అది మాట్లాడుతుంది, ఇది నేను చెప్తాను నాకు తెలుసా? ఉన్నది అదే. అందుచేత మరి ఇహపరాలకి ఎందుకు వేషభాషలు అనేటువంటి పచ్చి వెలక్కాయలు తినేసిన వాడికి వాడి గొంతుక మరి అడ్డుపడుతుంది కదా, వ్యతలు పొందుతారు కదా. కాబట్టి నువ్వు ఇక అంతా శివశక్తి సమ్మేళనమే. దాంతోటి ఇదంతా కలుగుతుంది. పరిపూర్ణుడు నువ్వు అవ్వాలనుకుంటున్నావు కాబట్టి, బంధరహితుడు అవ్వాలనుకుంటున్నావు కాబట్టి, దుఃఖరహితుడు అవ్వాలనుకుంటున్నావు కనుక ఈ విశ్వము దీనిలోని విహారాలు మానేయి. ఈ విశ్వం ఎవరిదో వారే ఆ విశ్వంలో విహరించుకుంటున్నారు, నాకెందుకు అది మానేసి విజ్ఞానాన్ని పొందు. పట్టు విడుపు అన్నది భావనే లేకుండా పరమాత్మతో లయించిపో. ఆయన ఒక్కడిని పట్టుకో, ఆయన ఆట ఆయన ఆడుకుంటాడు. ఇంకప్పుడు మనస్సు లేదు, ఉంటుందా? ఉండదు. మరి ఆట అంతా అవుతూనే ఉంటుంది మళ్ళీ. అవును. దాని వల్ల వచ్చినటువంటి అలజడి నువ్వు లేకుండా ఉండగలుగుతావు. రాగి బంగారంలో కలిసినప్పుడు రాగి అనం బంగారం అని అంటాం, అవునా?
అవును. మరి ఆ నెక్లెస్‌తో ఏదో చెయ్యాలంటే దానిలో రాగి కలిసింది కదా! కలిసింది. కానీ రాగిని, బంగారాన్ని వేరుగా చూస్తామా? చూడం. కనపడదుగా. హ్మ్. అలాగే రాగి బంగారంలో కలిసినప్పుడు రాగి అని అనము. బంగారం అంటాం. హ్మ్. అలాగే ఆత్మావలోకనము చేస్తే అది మనస్సు మనసు కాదు. పరమాత్మే అయిపోయింది. అవునా? అవును. అవును. రాగి బంగారం అయిపోయినట్టు. హ్మ్. నిరంతరము ఆ ఏకైక సత్య వస్తువుని నీ యందు ఉండి, దాని ప్రేరణ వల్ల మనోబుద్ధులు మేల్కొని, మనోబుద్ధుల ప్రకంపనల వల్ల శరీరము కదిలి, ఈ జగత్ వ్యవహారం అంతా జరుగుతోంది. హ్మ్. అవునా? అవును. నీకేమిటి సంబంధం? నేను కాదనంటే కాదనుండు. హ్మ్. అంతే. అప్పుడేమైపోయింది? మనసు మనసవ్వదు. పరమాత్మ అయిపోతుంది. హ్మ్. జ్ఞానిని అనవసరంగా ఎవరైనా నిందించి అపఖ్యాతి పొందించాలని చూస్తే తనకు కలిగిన ఆ పాప ఫలితము తాను వెంటనే పొందేస్తాడు. ఎప్పుడైనా సరే జ్ఞానిలో లోపాలించి అపనిందలు వేసి అపఖ్యాతి పొందించాలని చూస్తే ఇక వాడికి వచ్చేటువంటి పాప ఫలితం ఇంత అంతా కాదు. ఇక ఎవరి ఆత్మలో వారికే అనుభవం అవ్వాలి. ఇంత చెప్తున్నా ఎవరి మటికి వినేవాళ్ళ లోపల వాళ్ళకి అనుభూతి కలగాలి. అవును. ఎవరికి విడిగా ఏమీ చెప్పక్కర్లేదు. హ్మ్. విచారణ చెయ్యండి. మిమ్మల్ని మీరే విచారించుకోండి. ఎలా విచారించుకోవాలో చెప్తున్నారు గురుదేవులు. హ్మ్. మీరే విచారణ చేసుకోండి. అయితే అజ్ఞానులపై నిందలు మోపితే ఆ పాప ఫలితం ఆలస్యంగా పొందుతాము. అందుచేత వీరిద్దరి పాప ఫలితాలు తేడా ఎందుకంటే అఖండమైన జ్ఞానాగ్నిలో పచ్చికర్రలు వేస్తే ఆలస్యంగా హ్మ్. దగ్ధాలవుతాయి. హ్మ్. స్వల్పమైన నిప్పులో పచ్చికర్రలు వేస్తే ఆలస్యంగా దగ్ధమవుతాయి. అవునా? హ్మ్. కాబట్టి వివేకులు పాపము చేసితిమని ప్రార్థనలు ప్రారబ్ధము ఆ విధముగా ఈడ్చినదని తెలుసుకుంటారు. వివేకవంతులు ఓహో! ఈ తప్పు పని నేను చేశానంటే ప్రారబ్ధం ఇలా ఈడ్చి నాకైతే ఈ పని చేయించేసిందనమాట హ్మ్. అని తెలుసుకుని విచారించి చూసి పశ్చాత్తాపాన్ని పొందుతారు. అయ్యో! ప్రారబ్ధం ఎలా తిప్పుతోందో కదా! ఆ ప్రారబ్ధం యొక్క ఆటలో బలైపోయానే అని పశ్చాత్తాపం పొందుతారు. మళ్ళా ఆ పాపము చెయ్యడు. హ్మ్. అమ్మో! ఒకసారి జారిపడ్డాను చాలు. ఇప్పటికి జరిగిన దుర్గతి చాలు, అలజడి చాలు, అశాంతి చాలు అని ఇక ఆ పాపపు భావన గాని, ఆ పాపపు పని గాని తల ఎత్తనివ్వడు. హ్మ్. పగవాళ్ళను తిట్టినా ఇష్టులకు తగులుతాయి. కాబట్టి పగవాళ్ళని తిడితే నీకు ఎవరికైతే పడదో వాళ్ళని తిట్టావనుకో, ఆ తిట్లు మళ్ళీ నీకు ఇష్టమైన వాళ్ళకొస్తాయి. కనుక సత్యమున్న చోట జయమవుతుంది. అసత్యం ఉన్న చోట నశిస్తుంది. కాబట్టి నిరంతరము పరమాత్మను పట్టుకొని ఉండడమే సత్యము. హ్మ్. పరులు లేరు, ఇతరులు లేరు, లేరు. దిష్టులు లేరు, దుష్టులు లేరు. హ్మ్. ఎందుకు నీకు ఈ భేదభావం? అవన్నీ ఆయన పనులు ఆయన చూసుకుంటాడు. హ్మ్. కాబట్టి ఆహ్, ఈ భేదభావాన్ని వదిలిపెట్టు. సుకృత దుష్కృతాలు, సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు ఇవి 2 తెలుసుకున్న వాడికి వివేకం కలుగుతుంది. హ్మ్. ఇవన్నీ కూడా ద్వంద్వాలేను. ఈ రెండిటికి మూలమైన పరమ సత్యంలో ఈ భ్రాంతులేవి ఉండవని తెలిసిపోతుంది. హ్మ్. సత్సాంగత్యంలో దుర్బుద్ధిని విడనాడాలి. హ్మ్. నువ్వు ఒక సత్సంగంలో ఉన్నావంటే నీలో ఉన్న దుర్గుణాలు నీ గురువు చెప్తుంటే వాటిలన్నింటినీ తెలుసుకుని వదలాలి. హ్మ్. అప్పుడే నువ్వు సత్ప్రవర్తనతో మెలగగలవు. హ్మ్. తన మనస్సు మంచిదైతే ప్రపంచమంతా మంచిగానే ఉంటుంది. ఎవ్వరిలోను గబుక్కుని చెడ్డ లక్షణాలు, ఆ! ఆకర్షించుకునే లక్షణాలు కనిపించవు. హ్మ్. నీ మనసు మంచిదైతే ఎవరైనా చెప్తే ఓహో అలాగా అని చూడాలే తప్ప పట్టి చూసే మనం అనుకోని చూస్తే తప్ప అక్కడేం కనిపించవు. ఎందుకంటే మనకి ఎందుకు ఎవరువో కదా. ఉమ్, వారి ప్రారంభాలు వారివి, వారి కర్మలు వారివి. అసలు వారు అని ఇతరులతో జోలే పెట్టుకోం మనం. అది. అది సంగతి. హ్మ్. లేదు అంటే అందరు జోలు పెట్టుకుంటే అందరి సదులు మనకే కావాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. దానిలో కూడా అందరు లొసుగులు కావాలి, మంచులు అక్కర్లే. ఎందుకమ్మా మనకి? అదే. అందుచేత సత్సాంగత్యంలో ఉన్న వాళ్ళకి ఈ దుర్బుద్ధి పోతుంది. హ్మ్. అప్పుడే వాడు సత్ప్రవర్తనతో మెలగగలుగుతారు. మనకెందుకు? వాళ్ళ ప్రారంధాలతో, వాళ్ళ జన్మలతో, వాళ్ళ కర్మలతో మనకెందుకు అని వాటి జోలికి వెళ్ళకి వెళ్ళరు.
ఇక మన మనసు మంచిదైతే ప్రపంచం అంతా మంచివారే. యద్భవం తద్భవతి అంటున్నారు కదా! నోటితో ఉచ్చరించిన పాపం వాక్కుతో భగవంతుని స్మరిస్తే తొలుగుతుంది. తెలుసో తెలియకో నోటితో ఏదైనా పాపపు మాటలు వస్తే, అయ్యో భగవంతుడా అని భగవన్నామాన్ని స్మరిస్తే అది కడిగి వేయబడుతుంది. కాబట్టి తెలుసో తెలియకో పాపపు మాటలు మాట్లాడితే, అవసరం లేని మాటలు మాట్లాడితే, చెత్త చెదారాల మాటలు మాట్లాడితే, కనీసం అసలు నేను చెత్త చెదారం మాటలు మాట్లాడతాను, అవసరం లేని మాటలు మాట్లాడతాను, ఇతరుల విషయాలు మాట్లాడతాను సంగతే మనకు తెలియదు. సత్సంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది నాకు అవసరమా? ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాలి అని తెలుసుకొని, అది వాసన బలం వల్ల అటువంటివి మాట్లాడితే, అయ్యో పరమాత్ముడా, ఇంత సత్సంగంలో గురుదేవులు ఇంత బోధ చెప్తున్నారు సరే, ఇటువంటి మాటలు నా నోటి నుంచి వచ్చాయే అని పశ్చాత్తాపపడి భగవన్నామాన్ని స్మరిస్తూ 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 ఉంటే ఆ పాపం కడిగి వేయబడుతుంది. ఇంత చక్కటి రెమెడీలు ఇస్తున్నారు చూడు. సనాతనము నుండి నేటి వరకు ఎంతమంది మహాత్ముల ప్రవర్తనలతో చరిత్రలు రాశారు చెప్పు. ఇప్పుడా అనాది నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మహాత్ముల ప్రవర్తనలతో చరిత్రలు రాశారు. ఏ ఏ మహర్షులు ఎలా ఎలా జీవించారు, ఏ ఏ సందర్భాల్లో ఎలా ఎలా ప్రవర్తించారు అని వారి జీవిత చరిత్రలన్నీ రాశారు కదా. వారి సత్ప్రవర్తన, యోగాభ్యాసము, వారి అనుభవములును. కాబట్టి శాశ్వతమైన బ్రహ్మత్వమును పొందే విషయాలు కూడా రాశారు. వారి అనుభవాల్లో ఉన్నటువంటి శాశ్వతమైన బ్రహ్మత్వాన్ని ఎలా పొందాలి అనే విషయాలు కూడా రాసి వారిని స్తుతించి స్తోత్రములు చేస్తున్నాము కూడాను మనము. కానీ వారు పుట్టినది మొదలు బాల్య క్రీడలు, ఇహలోక విషయాలు అన్నీ రాయరు. వాళ్ళు చెప్పిన జ్ఞానాలు సత్ప్రవర్తనలే రాస్తారు. పుట్టిన బాల్యంలో వాళ్ళు ఏమేం చేశారు, ఎలా ఎలా చేశారు, ఇహలోక విషయాలతో వాళ్ళు ఎలా ఉన్నారు అవి రాయరు. ఏలనగా ముఖ్య విషయాలు ముక్తిని పొందిస్తాయి గాని ఇతర విషయాలు అందరికీ అన్న వేగదా చెప్పకూడదు. ముక్తిని పొందించే విషయాలే చెప్పాలి. అందరికీ అన్ని వేళలా చెప్పడానికి కుదరదు. ఆనాడైనా అలా చేయలేదు ఏమిటి, మనం అలా చేసి తప్పేమిటో, తప్పుగా చేసిన పనులు పట్టుకుంటారు వాళ్ళు చేయలేదా అని. తప్ప ఒప్పుగా చేసిన పనులు పట్టుకోరమ్మా. సత్యజ్ఞానం వైపుకి మనసు ఆకర్షించని వాళ్ళు. అందుచేత మంచి మాటలనే మననం చేసుకోవాలి. భోగభాగ్యాలు తేడా ఉంటే ఉండని, ఆకలి దప్పికలు అందరికీ సమానమే కదా. విషయ చింతనలు మానేసి నిర్విషయముగా ఉండి విదేహ విలక్షణుడై ఎప్పుడూ ఉండునో అదే ముక్తి అని తెలుసుకో. ఆకలి దప్పికలు అందరికీ సమానమే. భోగభాగ్యాల్లో తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆకలి దప్పికలు అందరికీ సమానమే కదా. కాబట్టి విషయ చింతనలు మానేస్తే, మాటి మాటికి నిర్విషయంగా ఉంటూ ఉంటే, దేహానికంటే విలక్షణుడవై ఎప్పుడు ఉంటావో అప్పుడే నీకు ముక్తి. కర్మక్షయము కాని వారలకి శేషమున్నా లేక పెరుగునట్లు మరల జన్మింతుడు. చేత కర్మక్షయం అవ్వకపోతే మళ్ళీ కొంచెం కర్మశేషం మిగిలిందంటే దానికోసం మళ్ళీ వాళ్ళు పుట్టాల్సిందే. కాబట్టి ఇక్కడే కర్మశేషం లేకుండా సమస్త కర్మలకి కారణమైన నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలను వదులు అని గురువు చెప్తున్నారు. కాబట్టి నేను కాదు, నాది కాదని నిరంతరము కారణకర్త అయిన పరమాత్మకి అర్పించుకుంటూ ఈ దేహముండగానే దేహ విలక్షణుడవై జీవించినప్పుడే ముక్తిని పొందగలుగుతావు. లేకపోతే కర్మశేషం గోరంతా ఉన్నా కూడా మళ్ళీ జన్మలు కలుగుతాయి అంటూ రుణశేషము, రణశేషము, అగ్నిశేషము, గుణశేషము ఉన్న ఎడల ఎప్పటికైనా ప్రమాదమే. రుణం ఉన్నా ప్రమాదమే. రణం అంటే ఏమిటి? యుద్ధం కావచ్చు, లేకపోతే పుండు. రణశేషమున్నా ప్రమాదమే. అగ్నిశేషమున్నా అప్పుడు వదిలేసి వచ్చేసామనుకో ఎప్పుడో దేని ఏంటో ఒకప్పుడు రాజుకుపోయి అన్ని అంటించేస్తుంది. గుణశేషము ఏది కొంచెము శేషించి ఉన్నా సరే ఎప్పటికైనా ప్రమాదమే. గుణశేషము గుణశేషమును ఉంచుకున్నామనుకో బుద్ధి కర్మానుసారిణి అన్నట్లు గుణాలకు తగులుకుంటుంది. ఒక్క గుణం ఉన్నా చాలు, ఆ గుణంలో గోరంతా ఉన్నా చాలు, బుద్ధి ఇక
కర్మానుసారినిగా ఆ గుణాల్లో తగులుకొని అధోముఖులకు గర్భాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. జీవుడు టెంకాయలోనికి నీరు వచ్చినట్లు గింజలలో మొక్క వచ్చినట్లు మళ్ళీ పుట్టేస్తాడు. మరి అలాగే గింజల్లో మొలకలాగే పుట్టాం కదా మనం కూడా. అవును. నేనన్న అహంకార బీజానికి. ఉమ్. అది సంగతి. కాబట్టి వృక్షములు శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోయి మోడుల్లాగా ఉంటాయి. ఉమ్. ఎక్కడ చూసినా ఎండు పుల్లల్లాగా ఉంటాయి చెట్లు. ఉమ్. చచ్చిపోయినేమో దాన్ని కొట్టేయాలేమో అన్నట్లుంటాయి. కానీ వసంత ఋతువు రాగానే చిగిర్చి పత్ర పుష్ప ఫలములతో విరాజిల్లుతూ ఉంటాయి. ఉమ్. అలాగే జ్ఞానికి గుణములన్నీ రాలినను అహము అనే మోడు మిగిలి ఉందనుకో, వారికి శరీర పతనమున జన్మకర్మలతో ఉండవలసిందే. మోడు అన్ని రాలిపోయాయి, ఇప్పుడు బానే ఉంది, ఉమ్. ఏమీ లేదనుకుంటాం. కానీ మళ్ళీ వాసన నీరు పడేసరికి చిగురేసినట్టు ఉమ్. మళ్ళీ ఇప్పుడు వాసనలు బలంగా పైనుంచో లోపల నుంచి వచ్చేసరికి మళ్ళీ జగత్తని చిగుళ్ళు వచ్చేస్తాయి. ఉమ్. కాబట్టి అహము అనేటువంటి మోడు మిగిలిన వారికి శరీర పతనము జన్మ కర్మలతో ఉండవలసిందే. నేను అన్న మోడు ఉందనుకో మరి అది చిగురు పట్టేస్తుంది. అంతే. కాబట్టి ఆ మోడును కొట్టేయాలి. ముందు సత్కర్మలతో ఆకులన్నిటినీ రాల్చేయాలి. ఉమ్. తర్వాత మోడు మిగిలింది ఇంకేమీ లేదులే అని చూడకు. మళ్ళీ వర్షం పడేసరికి చిగురేసినట్టు మొక్కలకి ఇక నేను అన్న ఈ అహం ఉంటే మళ్ళీ నాది వాళ్ళు వీళ్ళు అనేటువంటి వచ్చేస్తాయి గుణాలన్నీ. ఉమ్. అందుచేత ఆ మోడుని తెంపేసుకోవాలి. ఉమ్. కాబట్టి వారికి ఆ మళ్ళీ జన్మకర్మ తాడు తెగిన గాని తనువు పోదు. అందుచేత అహమనే మోడు మిగిలి ఉందా వారికి మళ్ళీ ఈ శరీరం అనంతరం మళ్ళీ కర్మలతో కూడిన జన్మ వచ్చేస్తుంది. ఉమ్. తాడు తెగితే గాని తనువు పోదమ్మా. కాబట్టి బంధం ఊడిపోతే తప్ప ఈ అహమన్న మోడు పూర్తిగా మోడైపోయిందని ఏం సంతోషపడకు. ఆ మోడును కూడా నువ్వు తెగదించుకోవాలి. అప్పుడే మళ్ళీ జన్మలు రావు. కర్రలో ఉన్నటువంటి అగ్ని రాపిడి చేత బయటకు వచ్చి ఆ కర్రనే కాల్చేస్తుంది కదా. ఉమ్. నామరూపాలు లేకుండా తాను కూడా దగ్ధమైపోతుంది కదా. ఉమ్. అలాగే చిదగ్ని ఈ చిదగ్నితో ఈ శరీరంతో రాపిడి రాపిడి ఇచ్చే వచ్చి శరీరము తగులుకుని ఇక మాయా నాటకమునకు చిక్కకుండా జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లిన వారు నామరూపములు లేకనే తాను దగ్ధమైపోతారు. కర్రలు రాపిడి పెడితే 2 కర్రల్ని దానిలోంచి నిప్పు వచ్చి కదా ఆ కర్రలతో పాటు తాను కాలిపోతుంది. అలాగే ఈ నామరూపములు లేకుండా తాను కాలిపోతుంది. అలాగే చిదగ్ని అంటే మన లోపల జ్ఞానాగ్ని, జ్ఞానమే కదా. ఈ జ్ఞానాగ్ని జ్ఞానాగ్నితో శరీరము రాపిడి పెడితే దానివల్లే వచ్చిన శరీరమును తగుల్చుకుంది. ఆ నిప్పులోంచి కర్రల్లోంచే కదా నిప్పు వచ్చింది. కొన్ని మాయ నాటకమునకు ఇక చిక్కక తాను కాలుతూ ఆ కర్రల్ని కాల్చేసినట్లు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లిన వారు నామము రూపము లేకుండా తాను కూడా దగ్ధమైపోతాడు. వీరికి జన్మ లేదు. ఋతువుల వలన జన్మించితిమి కనుక ఋతుధర్మమును పొందుచున్నాము. అయోని సంభవులకు మరణం ఉండదు. దేహమునకే చావు పుట్టుకలు. తనువుతో కూడా వచ్చేవి అప్పులు ఆస్తులు నమ్మా, ఆ తర్వాత తిప్పలును. అవునా? జీవునితో కూడా వచ్చేవి పుణ్య పాపాలు. అదే తనువుతో అయిపోతాయి ఇవన్నీ. ఈ అప్పులు ఆస్తులు ఈ తిప్పలును పుణ్య పాపాలు ఉంటాయి. అంచేత అయితే జీవుడితో కూడా వచ్చేవి పుణ్యపాపాలు. లోకోద్ధరణకై చేసేవారు ఈ లోకంలోనే ఉంటారు. లోకోద్ధరణకై చేసేవారు ఈ లోకంలోనే ఉంటారు. లోకాతీతునకు వృత్తులు లేవు. పుట్టిన వృత్తిని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉంటే ఇక పునరావృత్తి రహితమైపోతుంది కదా. కలిగిందా తలంపు కలిగిన తోడనే నరికితే ఇంకే వస్తుంది, ఇంకా పునరావృత్తి లేదు. కాబట్టి గురువు శిష్యుడికి ఇదిగో ఇదే దారి అని చూపిస్తాడు. ఇదే చెయ్యని. ఏది చేస్తాడు? ఈ జగత్తు అంతా ఇంద్రియాలకు లోబడి ఉందయ్యా, ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు. కాబట్టి ఈ జగత్తు
ఈ జగత్తులోని పంచ విషయాలు ఇంద్రియాలకు లోబడి ఉన్నాయి. ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు. ఈ ఇంద్రియాలేమో మనస్సుకి లోబడి ఉన్నాయి. మనస్సు లేకపోతే జగత్తు లేదు. ఈ మనస్సేమో బుద్ధికి లోబడి ఉంది అంటే విజ్ఞానం అయిపోతాం. ఈ బుద్ధి లేకపోతే ఆ మనస్సు లేదు. ఈ బుద్ధి ఏమో నేనన్న అహంకారానికి లోబడి ఉంది. నేనన్న అహంకారం లేకపోతే బుద్ధి లేదు. నేనన్న అహంకారము తానన్న పరబ్రహ్మాధీనమై ఉంది అని నెమ్మదిగా జగత్తులో నుంచి ఇంద్రియాల్లోకి, ఇంద్రియాల్లోంచి మనసులోకి, మనసులోంచి బుద్ధిలోకి, బుద్ధిలోంచి నేనులోకి, నేనులోంచి తానైన పరమాత్మలోకి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి అక్కడ కూర్చోపెడతాడు గురువు. దాన్ని చూపిస్తాడు. అప్పుడు ప్రచండ వాయువు చేత మేఘములు చెదిరినట్లు నీ అజ్ఞానం చెదిరిపోతుంది. ఇంకా అక్కడ నువ్వు సుస్థిరవై కూర్చొని ఉంటే పెద్ద గాలి చేత మేఘాలన్నీ తొలగిపోయినట్లు ఇదిగో నీ అజ్ఞానం అంతా అక్కడ నశిస్తుంది. ఈ నేనన్నవాడు తానన్నా ఆ పరమాత్మ ఎందుకు గురువు చేర్చి కూర్చోబెట్టాడు కదా, అంతే అక్కడ కూర్చొని ఉండంతే. పిల్లాన్ని మనం ఉయ్యాల్లో పడుకోబెట్టాం, వాడు అలా ఏడ్చినా ఏం చేసినా దానిలో దొడ్డుకెళ్ళినా వచ్చిపోసినా దానిలోనే పడి దొరుకుతూ ఉంటాడు తల్లి వచ్చి తీసే వరకు. అలాగే గురువు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఇంక అక్కడే ఉండు. అక్కడే ఉంటే అజ్ఞానం అనే మాయామలమంతా అదే కారిపోతుంది. అప్పుడు నువ్వు అఖండ పరమాత్మలో ఐక్యమైపోతావు. కానీ మరి గురువు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతాడే గాని అక్కడి నుంచి జారి పడిపోకుండా పరిశ్రమించవలసింది శిష్యుడే. అంతే. ఎవరిలో ఏ గుణం ఉన్నాయో వాళ్లే పరిశీలించుకోవాలి. నీలో ఈ గుణం ఉందంటే ఊరుకుంటావా నువ్వు? అమ్మ నీకు ఎంత సత్వగుణమో నమ్మా, నువ్వు ఎంత భక్తురాలు అంటే మురిసి మొక్కలైపోతావు గాని గీతమో గుణం మండ నీరో రజో గుణం కాల చచ్చి నాశనం అవుతావే అన్నావనుకో ఇంకేమీ లేదు, ఆ గురువు గారినే కాల్చేస్తావు. అంచేత నువ్వు చూసుకో. ఎవరైనా చెప్తే నీకు నచ్చదు. సాధకులందరూ చూసుకోవాలి. నీలో ఏదుందో నువ్వే చూసుకో. బాగా పరిశీలించుకొని బాగా విమర్శించుకుంటే ఆహా ఇది ఉంది కదా నాలో, ఈ మోహం ఉంది కదా, ఈ మమకారం ఉంది కదా, ఈ అహంకారం ఉంది కదా, దాని వల్లనే కదా ఇన్ని కలతలు, ఇన్ని మళ్ళీ హీన భావాలు కలుగుతున్నాయి. ఎవరెవరినో ఎందుకెందుకో నిందిస్తున్నామా? దేనికి? నీలో కలుగుతున్న భావాల వల్లనే కదా. ఆ భావాలు ఏమిటి? అహంకారం వల్లనే కదా. అబ్బా ఇంత అలజడి నాలో ఉన్న అహం రేపిందే కదా. ఈ అహమే కదా ఇంత విభ్రమకి కారణం. ఇది అఖండమైన పరమాత్మలోంచి లేచొచ్చి నేను నాదని ఆడుతున్న నాటకానికి లొంగిపోయానా? ఇది నేను కాను అని నువ్వే చూసుకొని, నువ్వెక్కడ నాశనం అయ్యావో చూసుకుని, ఎందుకు నాశనం అయ్యావో చూసుకుని నిన్ను నువ్వే అక్కడ వదిలించుకొని గురువు చూసిన స్వస్థానం ఎక్కి కూర్చోవాలి. మళ్ళీ అది నువ్వు చేసుకోవాలి. కానీ ఎవరేం చేస్తారు? నాకేమీ లేవు, నేను ఎంత బాగున్నానో అనుకున్నావా? పోనీ ఉండమ్మా, అంతకంటే కావాల్సిందే ఉంది. దానికోసం ఎవ్వరూ ఏమీ చేయలేరు. పట్టుకున్న భర్త గాని, కన్న బిడ్డలు గాని, తల్లిదండ్రులు గాని వీరు తను పోషకులే గాని నిన్ను ఉద్ధరించేవారు కాదు. శరీరాన్ని పోషించడానికి కావలసినంత మటుకే వాళ్ళు ఉపయోగపడతారు తప్ప నిన్ను ఉద్ధరిస్తారా? ఎవరికి వారే తరుణోపాయం చూసుకోవాలి. ఎవరికి కావలసిన మాటలతో వచ్చే మూటలు మోయిచూ ఇహపరలోకాలను పొందుతున్నారు. ఎవరికి కావలసిన మాటలు వాడు మాట్లాడుకుంటూ, అటువంటి మాటల్ని వింటూ, వాటి మధ్య దొర్లుతూ మాయ అనే మూటలు కట్టుకొని ఇహపరాల మధ్య తిరుగుతున్నారు. నీకు పరమాత్మ మాటలు కావాలా? ఈ స్వరూపాన్ని తెలియచెప్పే అమృతోపమానమైనటువంటి ఆ మృదుమధురమైన ఆవాక్కులు కావాలా? లేకపోతే పరులు మాట్లాడే పలుకుల మాటలు, చిలకల పలుకులు కావాలా? చూసుకో. నీవు ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఏ ఏ మాటలు వింటున్నావో ఆయా మూటలు కట్టుకుని మళ్ళీ ఇహపరాలకి తిరుగుతూ ఉంటావు. కేవలం పరమాత్మకి సంబంధించిన మాటలనే మాట్లాడుకుంటూ, వింటూ ఉంటూ, అంటూ ఉంటూ, అనుకుంటూ ఉంటూ దానితోటే కలిసి ఉంటే పరమాత్మనే పొందుతావు. అది నువ్వే చూసుకో. నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావు, ఎలాంటి మాటలు అంటున్నావు, అనుకుంటున్నావు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు, ఎవరి గురించి వింటున్నావు, ఎవరి గురించి అంటున్నావు చూసుకో. పరమాత్మని గురించి తప్ప అన్యమైన దేనిని గురించి అనుకున్నా, అన్నా, అంటోన్నా, వింటోన్నా నీకు దానికి సంబంధించిన మూటలు కట్టుకొని పోయి ఇహ పరాలకు తిరుగుతూ ఉంటావు. అంతే. ఎవరికి కావలసిన మాటలతో
వచ్చే మూటను మోసుకుంటూ ఇహపరాలను పొందుతూ ఉంటారు. పాపలేశాలు ఏలేవారు కొంతమంది, పుణ్యరాశుల్ని ఏలుకునేవారు కొంతమంది. కొంతమంది పాపాలకు సంబంధించిన పనులే చేసుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది. ఉమ్, కొన్ని పుణ్యాల రాసుల మూటలను కట్టుకుంటుంటారు కొంతమంది. ఉమ్, విషయాదుల్నే చెప్పేవాళ్ళు, విషయాదుల్నే వినేవాళ్ళు, విషయాలలోనే దొర్లేవారు కొంతమంది. విచారణ చేసేవారే జ్ఞానులు. కాబట్టి మూర్ఖుడు 3 జన్మల మూటలు మోస్తూ ఉంటాడు. జ్ఞాని ఒక్క పుణ్య పాపాలు సరైన గాని ముక్తి లేదు. జ్ఞానికి కూడా తన పుణ్య పాపాలను వదిలించుకుంటే తప్ప ముక్తి రాదు. కాబట్టి పుణ్యాత్ములు, జ్ఞానులు సత్కర్మలు చూసి పొగిడిన వారు, పుణ్యాత్ములు జ్ఞానుల యొక్క సత్కర్మలను చూసి పొగిడిన వారు జ్ఞాని యొక్క పుణ్యాన్ని తీసుకుంటారు. ఉమ్, అవివేకులు జ్ఞాని యొక్క పూర్వ జన్మ లేస పాశాలు తలంచుకుంటూ అలా చేశాడు ఆనాడు ఆయన, ఇలా చేశాడు ఈనాడు ఇలా ఆయన, ఇప్పుడు ఇలా అంటున్నాడు కానీ అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని ఆయనకి లేనివన్నీ కూడా కల్పించి మాట్లాడుకుంటూ వారి తలంచుకుంటూ వారి పాపాలు, వాళ్ళకి లేని దోషాలు తలంచుకుంటూ అనవసరంగా నిందిస్తూ సునాయాసముగా వారి పాపాలన్నీ వాళ్ళు పొందేస్తున్నారు. ఉమ్, పుణ్యార్జునికి అశ్రద్ధ కలుగుతుందమ్మా. పుణ్యకార్యాలు చేయడానికి అశ్రద్ధ, రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అంటాం. మరి పాపార్జనకి టక్ 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 మనం తోచిందంటే చాలా చేసేయాల్సిందే. చాలా పాపార్జన చేయడానికి ఎంత తొందర కలిగిస్తుందో పాపం, పుణ్యం అంత నిదానాన్ని ఇస్తుంది. ఉమ్, అంచేత పుణ్యకార్యాలు చేయాలంటే నువ్వు రేపు ఎల్లుండా అంటావు, కానీ పాపం చేయాలంటే మాత్రం అసలు ఆలోచించవు, ఇప్పుడే తోచిన తోడనే చేసేయడమే, త్వరపడతావు. ఈ విధముగా ప్రజలు పుణ్యపాపాలు తీసుకున్న జ్ఞాని యొక్క పుణ్యపాపం రెండూ నశించిపోతాయి. అంటే జ్ఞానిని గురించి చెడ్డ మాటలు చెప్పుకోవడం, నిందలు వేయడం, లేని లోపాలు అంటగట్టి చూడడం అనేవి చక్కచక్క చేసేయగలుగుతారు అందరూ. కాబట్టి జ్ఞాని వాళ్ళకు వదిలేస్తారు తన పాపాన్ని. ఉమ్, అనుకోని అని ఉమ్, అతి త్వరగా నీ పాపం అంతా తొలగిపోతుంది, జ్ఞాని పాపం అంతా. అవునా? జ్ఞాని పుణ్యం తీసుకోవడానికి ఎవరో గాని రారు, అక్కడే జ్ఞాని ఇబ్బంది పడిపోతాడు. కానీ ఆ పుణ్యకర్మల యొక్క ఫలితాలు కూడా పుణ్యాత్ములు తీసుకుంటారు. అప్పుడు జ్ఞాని ఖాళీ అయిపోతాడు. కాబట్టి ఈ విధముగా ప్రజలు పుణ్యపాపాలు తీసుకుంటే తప్ప జ్ఞాని యొక్క పుణ్యపాపం రెండు నశించవు. కాబట్టి జ్ఞానిని గురించి మంచి మాటలు మాట్లాడేవాళ్ళు జ్ఞాని పుణ్యాన్ని తీసుకుంటారు, జ్ఞాని యొక్క చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు పాపాన్ని తీసుకుంటారు. ఆ రకంగా జ్ఞాని తను తానుగా ఉంటూ తన స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు అతని పుణ్యపాపాలు రెండు కూడా ఖర్చు పెట్టబడిపోతాయి. అప్పుడు రెండు నశించే గనక అతడికి కర్మలతో పని లేదు గనక మౌన స్థితుడే ముక్తిని పొందుతూ ఉంటాడు. అనురాగం లేదు, దూషణ భూషణ తిరస్కారాలకు చెల్లించడం అన్నది లేదు. ఎవరి మీద అనురాగం పెట్టుకుంటాం తెలిసాక? తెలియనప్పుడు పెట్టుకున్నాం లేమ్మా. తెలిసిందిగా దేని మీద ఏ అనురాగం పెట్టుకుంటే కూడా వస్తుంది గనక ఏది ఉండదు. ఎవ్వరు నువ్వుంటావా పోనీ? ఏది ఉండదు. ఎవరి ప్రారంభానికి వాళ్ళు వస్తారమ్మా. ఆ రకంగా జరుగుతుంది. ఇక్కడ నువ్వు లేదు, నీది లేదు, నేను లేదు, నాది లేదు, ఎవరిదేదో 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 అలా వెళ్ళిపోతుంది. ఇక నేను నాది పెట్టుకుని మూటలు కట్టుకుపోవడానికి తప్ప ఎందుకు పనికిరాది నేను నాదీను. అందుచేత అనురాగాలు లేవు. సత్యం తెలిసాక ఇంకా ఏమిటి అనురాగం, దేని మీద పెట్టుకుంటాం? దోషణ భూషణ తిరస్కారాలకి చలించడు. ఎందుకు వాళ్ళ లోపాలు చూడడం, పాపాలు మళ్ళీ మనకు వచ్చి చేరడానికే? ఎందుకు వాళ్ళు ఏదో పొగిడేస్తున్నారు, నేను పొంగడం, నా పుణ్యాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఏమిటి ఇవన్నీ నాకెందుకు? పొగిడితే వాళ్ళ గుణం అది, తిట్టే వాళ్ళ గుణం ఇది, అంతే. వాళ్ళ గుణాలకు తగిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారులే అని ఉంటాడు. అంటే దూషణ భూషణ తిరస్కారాలకి చలించడు. అగ్నిని చెదపురుగులు చేరలేనట్లు అంటనట్లు ఉంటాడు. పసిపిల్లలు నిప్పు ముట్టిన కారణని తెలియక కదా నిప్పు ముట్టుకుంటారు. మరి మనం ముట్టుకుంటామా? నిప్పుని తెలిసిన వారు ముట్టుకోరు. అదే విధముగా విషయాదులని అంటరు జ్ఞానులు. మరి ఎవరైనా కక్కిన అన్నమును తింటారా? తినరు కదా.
ఉమ్, అదే జ్ఞానుల లక్షణం. అదంతా నశించేది, అదంతా లేనిది, ఉమ్, అదంతా పోయింది, అదంతా శవం అన్నాక ముట్టుకుంటామా శవాన్ని? ముట్టుకో. సత్యనారాయణ దాకా ఎందుకులే, శవాన్ని చూస్తేనే భయం. అవునా? జ్ఞానుడిక అటువంటి చెత్త చెదారాల జోలికే వెళ్ళరు. విషయాదులంటే కక్కిన అన్నము లాంటివి, శవము వంటివి అని తెలుసు వాళ్ళకి. ఉమ్, అదే జ్ఞాన లక్షణం. కరితినిన వెలగ పండువలే కారణరహితమై మహాకారణమగు అయిపోతాడు. సాధన చతుష్టయ సంపత్తి కల విరాగులు జీవత్వమును విడిచి దేవత్వమును పొంది మంత్రసిద్ధిని పొంది జ్ఞానాగ్ని చేత వృద్ధులు దగ్ధపరుచుకొని గురువుని చేరి పరిపూర్ణత్వమును పొందుటకు ఉపాయము తెల్పమని ప్రార్థించి గురువు శిష్యునకు యథార్థతత్వము దాచకుండా బోధిస్తాడు. అంతర్బాహ్యములందు పరిపూర్ణమును అతి స్పష్టంగా చూపిస్తాడు. సర్వము నిండి ఉన్నది బ్రహ్మము, సత్యము, ఈ జగత్తే మిథ్య అని అతి స్పష్టంగా అనుభవానికి వచ్చేలాగున తెలిపి మంత్రములు, యంత్ర పూజలు, తపస్సులు, సర్వ కర్మలు గురువు శిష్యుని చేత ధారపోయించుకొని, అన్ని వదిలేరా, ధారపోయి నాకు నీ మంత్రాలు, నీ తంత్రాలు, నీ సర్వ కర్మలు, యంత్ర పూజలు, నీ తపస్సులు, నీ పుణ్య ఫలితాలన్నీ ధారపోసేయి, నీ పాప ఫలితాలన్నీ ధారపోసేయి, వదిలేయి పాప పుణ్యాలన్నిటినీ, నేను నాది అని అనుకోకుండా వదిలేయి అని గురువు శిష్యుని చేత ధారపోయించుకొని నీ దేహము నీవు మాయ అని శరీర భ్రాంతి అనేటువంటి తొడుగుని తీసి అవతల పడేస్తాడు. మాయ కానిది, నశించనిది, రూపరహితమైనది, అచలమైనది అయి ఉండు, తద్వస్తువే నువ్వు, అదే నువ్వుగా ఉండు అని శిరమున హస్తము నుంచి దీవించి గురుదీక్షా ప్రభావము చేత శిష్యుడు నిర్మలుడై క్రియారహితుడై ద్వంద్వాతీతుడై జ్ఞానాజ్ఞానములు లేక ఏకస్వరూపుడే ఇక గురు శిష్య భేదము లేక నిలిచి ఉంటాడు. సర్వగుణ జన్మకర్మ క్షయమైపోయి ఇక పట్టు దానికదే వదిలేస్తుంది. ఇంత ఇంత గొప్పది జరుగుతుందమ్మా గురువు చెప్పిన ఒక్క పనిని నువ్వు చేస్తే. అవును. నిన్ను చెయ్యి పెట్టుకొని ప్రకృతిలో నుంచి, ఇంద్రియాల్లో నుంచి, మనస్సు నుంచి, బుద్ధి నుంచి, నేనన్న అహంకారం నుంచి నడిపించి దాని మూలమైన పరమాత్మని చేర్చి అక్కడ కూర్చోపెట్టి ఆ శాంతిని అనుభవింపచేసి దీనిలోనే స్థిరుడవై ఉండు, ఎప్పుడూ దిగజారకు, జారావా మళ్ళీ నీ ప్రయత్నంతో నిలబడు అని చెబుతూ మాటి మాటికి హెచ్చరిస్తూ ఆ సమయానికి ఏం చెయ్యాలో దాన్ని కూడా బోధిస్తూ నువ్వు స్థిరుడయ్యే వరకు గురుడు నిన్ను వదలడు. అవును. ఆ స్థిరత్వాన్ని పొందిన తర్వాత ఇక గురుడు శిష్యుడు అని ఇద్దరు ఉండరు, ఉన్నది ఏకైన పరిబ్రహ్మమే. అప్పుడు సర్వగుణ జన కర్మ క్షయమై పట్టు విడిపోతుంది, పరమాత్మను పొందుతారు. ఈ బ్రహ్మ విద్య శ్రీకృష్ణునకు సాందీపుడు చెప్పాడమ్మా. ఈ బ్రహ్మ విద్యనే శ్రీకృష్ణుడికి సాందీప మహర్షి గారు చెప్పారు. ఉమ్, శ్రీరాముల వారికి వశిష్ఠులు చెప్పారు. జనకుడికి యాజ్ఞవల్కుడు చెప్పాడు. శ్రీశుకునకు జనకుడు చెప్పాడు. సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పింది. మహారుషులు పొందిన బ్రహ్మ విద్య శ్రీధరుడు వంశపరంపరగా అమ్మనమంచి సత్యవతమ్మ గారికి చెప్పారు. ఆమె దగ్గర నుంచి 1952 సంవత్సరంలో మా తల్లిగారైన చామర్తి సూరమ్మ గారు దానిని పొందారు. ఆ వెంటనే నాకు ప్రాప్తమైంది నా తల్లి నుంచి. దీనికి మించిన విద్య మరొకటి లేదు సుమా. ఇది కాదనే గురువులు లోకంలో ఎక్కడ ఉండరు. ఇంత స్పష్టంగా, ఇంత ఖచ్చితంగా దీన్ని కాదని ఖండించడానికి ఏ అవకాశము లేదు. ఉమ్, ఇంతకు మించిన విషయములు మరి ఏ గ్రంథములోనూ ఉండవు, లేవు. ఉమ్, ఆచరణ వేరు ఉండవచ్చునేమో గాని అనుభవం ఒకటే. ఉమ్, అందుచేత ఇది కాదనేవారు కాముకులు గాని కర్తృత్వ రహితులు గారు. కాదని కాముకులే దీన్ని కాదనాలేమో గాని ఈ బోధ వల్ల కర్తృత్వ రహితులైన వారు కాదని అనలేరు. ఉమ్, సాధకులు అనవచ్చునేమో గాని గురువులు సాధకులు ఇంకా సద్వస్తువును పొందని వారు ఏమైనా అనొచ్చేమో గాని సద్గురువులు దీనిలో లోపములు
పెంచలేరు. కాబట్టి బోధకులు అలా అనలేరు. అందుచేత మూలము లేని శరీరమనే మొలగ చెట్టును, సూత్రాత్మ అనేటువంటి తాడి చెట్టును దగ్గరకొచ్చి ఇలా అన్నాయిట. నీవు వచ్చి నా మీద పడతావేమోనని భయమవుతున్నది అని తాడి చెట్టు ఇలా అందట. నేనుండగానే నీవు చచ్చినట్లయితే నీకు భయం ఎందుకు? మొలగ చెట్టు వచ్చి తాడి చెట్టు దగ్గరికి, మూలము లేని శరీరమనే మొలగ చెట్టు సూత్రాత్మ అనే తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అందిట. మొలగ చెట్టు, నేను అసలే అల్పురాలిని కదా, నువ్వు వచ్చి నా మీద పడతావేమో నాకు భయం వేస్తోందమ్మా అని. ఇప్పుడు తాడి చెట్టు ఇలా చెప్పిందట, నీకెందుకే భయం? నేనుండగానే నువ్వు చచ్చావనుకో ఇక నీకు భయం ఉండదు కదా. చచ్చే ఉన్నాను, అప్పుడు మొలగ చెట్టు చచ్చే ఉన్నాను అని మొలగ చెట్టు అందిట. అయితే చచ్చి ఉన్నావా, ఉండి చచ్చావా? ఉండి చచ్చాను అని నా చచ్చి ఉన్నట్లయితే మరల జన్మ లేదు, ఉండి చచ్చినట్లయితే జన్మలెత్తాలి. అదేంటి? ఉన్నది కదా, ఉన్నది సత్యము. చచ్చి ఉన్నావు, ఇప్పుడు అహంకారము చచ్చి ఉన్నావు. అహంకారము చచ్చి ఉంటే ఇంక మళ్ళీ జన్మ లేదు. లేదు. అహంకారం ఉండి చచ్చావనుకో జన్మ పోదు. ఓకే, అలాగే. ఉన్నది సత్యమే కదా, అది అహంకారం ఉండి శరీరం చస్తే మళ్ళీ జన్మ వస్తుంది. శరీరం ఉండగానే అహంకారం చేస్తే జన్మ రాదు. కాబట్టి ఉండి చచ్చావా, చచ్చి ఉన్నావా అని మనం తాడి చెట్టు అడిగిందట. అడిగితే మరి ఉండి చచ్చావనుకో, అయితే చచ్చి ఉన్నావా, చచ్చావా అని చచ్చి ఉన్నట్లయితే మళ్ళా జన్మ లేదమ్మా అని, ఉండి చచ్చావనుకో మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి త్రిదోషకారి కావాలి, 3 దోషాలు వదిలిన వాడవై ఉండాలి. త్రికటుకములతో త్రిగుణ రహితుడవ్వాలి. శరీర పరిశోధన అనేటువంటి సొంటి, ఇందాక చెప్పే శరీర పరిశోధన ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాం కదా, అనే సొంటి, పరతత్వ విచారణ అనే పిప్పళ్ళు, మర్మమును వదిలిన మిరియాలు ఏకత్వము చేసి తీసుకుంటే తురీయాతీతాన్ని పొందుతావు. శరీర పరిశోధన చేసుకుంటూ, పరతత్వ విచారణ చేసుకుంటూ, ఇక ఈ అజ్ఞాన మర్మమును వదిలితే ఇక ఏకత్వమే, నీ స్వరూపమే మిగులుతుంది. చెప్పుకొనుట అచలమని చేయుచున్నదంతా విషయ చర్చలు. చెప్పుకొనుట అచలమని చేయుచున్నదంతా విషయ చర్చలు. ఇవి చూడగా చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్మినట్లుగా ఉంది. ఎందుకంటే మతముల పేర్లు చెప్పుకొని మత్తెక్కి మాటలు అమ్ముట ధర్మమా? మరి మేము ఆ మతం వారు, ఈ మతం వారు, మా మతంలో ఇలా చెప్పారు అలా చెప్పారంటే ఆ మాటల్నే ధనంగా అమ్ముకుంటున్నారు పుస్తకాలుగా రాసి. ధర్మం కాదది. ఏ మతము అవలంబించిన వాద ప్రతివాదాలు పనికిరావు. వ్యష్టిభావము సృష్టిలో పనికిరాదమ్మా. నన్నే గురువుగా తలిచి అందరూ నన్నే ఆశ్రయించి ఉండాలి అన్న కోరిక ఎందుకు? ఆకలి గల వారికి అన్నము తినమని చెప్పాలా? ఎవరి ఆకలికి తగిన ఆహారం వాళ్ళు అందుకొని ఆకలి తీర్చుకుంటారు. బ్రహ్మ విద్య కావలసిన వారిని నువ్వు రారమ్మని పిలవక్కర్లేదు. ఎవరికి ఏది కావాలంటే వారే వస్తున్నారు. అవునా? కావలసిన వారే కదా వచ్చి సత్సంగంలో చేరుతున్నారు. అక్కర్లేని వాళ్ళు బతిమాలి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాల రావడం లేదు కదా. ఎవరు బతిమాలరు కూడాను. అంచేత బ్రహ్మ విద్య కావలసిన వారిని రారమ్మని పిలవక్కర్లేదు. ఎవరికి ఏది కావాలంటే దాని దగ్గరికి వారే వస్తారు. ఎవరికి ఏది కావాల్సిందో అక్కడికి వాళ్ళు వెళ్తారమ్మా. కాబట్టి వస్తే లాభం, రాకపోతే నష్టం. నష్టమేమీ లేదు మనకి. వస్తే వాళ్ళే లాభపడతారు, రాకపోతే మనకేమీ నష్టం లేదు. అందుచేత ఎవరికైనా భావ అద్వైతమే గాని క్రియాద్వైతం పనికిరాదు సుమా. క్రియల్లో అద్వైతం చూపించకూడదు. చూపిస్తే నిధాగుడు ఏమయ్యాడు? రిభువు నిధాగుడును. మరి అంతటా ఉంది బ్రహ్మమే అంటే ఏనుగులోనూ బ్రహ్మం ఉంది కదా, ఎదురెళ్తే ఏమయ్యాడు? అలాగే అవుతావు. క్రియాద్వైతం, అది పాములోనూ పరమాత్ముడే ఉన్నాడని పక్కలో పెట్టు పడుకుంటావా? క్రియాద్వైతం పనికిరాదమ్మా. భావనలో మాత్రం
అద్వైతమే. నా యందు, దాని యందు ఉన్నది పరమాత్మే అన్నప్పుడు దాని మీద ద్వేషభావం ఉండదు. ఉమ్, కానీ దాని దేహ ధర్మాన్ని నీ దేహ ధర్మానికి ఉపకరించుకోకూడదు. అంతే. అంతే. అంచేత హ్మ్. ఎవరికైనా భావాద్వైతమే గాని క్రియాద్వైతం పనికిరాదు. ఉమ్, నిష్క్రియలకు క్రియలతో పనేముంది? లేదు. ప్రజల నడవడికి పరీక్షలెందుకు? అచల పరిపూర్ణ భావము పొందినవాడు అనడు, వినడు, కనడు. అది. అనడానికి, వినడానికి, కనడానికి ఏముంది? ఏం లేదు. ఏదున్నా నశించేదే కదా! ఉమ్, అటువంటి నశించే వస్తువుని తెలుసుకున్నవాడు ఇంకేం మాట్లాడతాడు? ఉమ్, హ్మ్. ఉమ్. ఇంక తర్వాత రేపు చెప్పుకుందాం. రేపు